உங்கள் புழைக்கடை தோட்டத்து శత్రుహారి పుండరీక నయనుడు జంకు కుంకుమాని వాడి జపతపములాచరించ మంకు వీడి లేచిరమ్మ మాధవుని స్తుతించ తీయ తీయగ పలికే పలుకుల దానా అయ్యనింక వదిలేసి తలుపు తీయవా సిక్కు బిడియమేమి లేని చిన్నదానవా మొగ్గ వంటి మోముయున్న మూగదానవా. జై శ్రీమన్నారాయణ. మనకు స్వామివారి ధనుర్మాసోత్సవంలో 14 రోజులో స్వాగతం. నేడు మనము 9వ గోపికను లేకపోయేటువంటి వైధవ వైభవాన్ని మనం తెలుసుకోబోతున్నాం. భక్తులు అందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ భక్తుల తరపున స్వామివారికి సాష్టాంగ ప్రణామాలతో శుభోదయం పలుకుతూ నేడు ప్రవచనం ప్రారంభించడానికి ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. నీలాతుంగస్తనగిరితటే సుప్తం నీలాతుంగస్తనగిరితటే సుప్తం ఉద్బోధ్య కృష్ణం. నీలాతుంగస్తనగిరితటే సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. உங்கள் புழக்கடை தோற்றத்துவாவியுள் உங்கள் புழக்கடை தோட்டத்துவாவியுள் శంగజు నీరు నెగజిందు ఆంబలు వాయి కుంభినహాన్.
உங்கள் புஜக்கடை தோட்டத்துவாவியுள் செங்கஜ நீர் நிகழ்ந்து அம்பல் வாயு கும்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடிவான் போகினார் எங்களை முன்னு எஜொப்புவான் வாய் பேசும் நங்காய் எந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையின் பங்கயக்கண்ணானை பாடேலொரெம்பாவாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையின் பங்கயக்கண்ணானை பாடு எலோரெம்பாவாய் உங்கள் புஜுக்குடை தோட்டத்து வாவியுள் செங்கஜ நீருவாய் நிகழ்ந்து ஆம்பலுவாய் கும்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகினாரு எங்களை முன்னுவா வெஜுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்தராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையின் பங்கயக்கண்ணானை பாடு ஏலோரெம்பாவாய் பங்கயக்கண்ணானை பாடேலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూ నీళా సహితాయ శ్రీమతే నారాయణాయ నమః శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః హరి ఓం పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు మనము 14వ పాశరం యొక్క విశేషాల్ని సేవిస్తాం. అలాగే నిద్రించినటువంటి 10 మంది గోపికల్లో రేపల్లలోని గోపికలంతా గోదామాత యొక్క గోదా గోపిక నాయకత్వంలో వచ్చినటువంటి వాళ్ళు ఈ 9వ గోపికను మేలుకొలిపి తమలో చేరాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నారు ఈ పాశరంలో. ఇందులో ఉన్న నాయిక ఇంతకు ముందు ఉన్నటువంటి మిగతా 8 మంది గోపికల కన్నా తాను మరింత కృష్ణ భగవానునికి దగ్గరగా అభిమాన పాత్రురాలైందనమాట. ఈవిడ మొత్తము గోపికల గోష్ఠిలో గోపికలందరికీ కూడా నాయకత్వం వహించగలిగేటువంటి లక్షణాలు కలది. మొదటిసారిగా మొదటి రాత్రి కృష్ణ భగవానునితో ఈ గోపికలంతా కలిసి తాము తిరుప్పావై వ్రతం చేయడానికి నిర్ణయించుకున్న సందర్భంలో నేనే అన్నిటికీ నాయకత్వం వహిస్తాను, నేను ముందుండి ఈ వ్రతాన్ని నడపడమే కాకుండా కృష్ణ భగవాను యొక్క దివ్య సన్నిధిలోకి మీ అందరిని చేరుస్తాను అని మాట ఇచ్చింది ఈ నాయిక ఆనాడు. మీరంతా మీ ఇళ్లలోకి వెళ్ళి పడుకున్నా నేను స్వయంగా వచ్చి
ఒకరొక్కరినే సమయానికి మేల్కొలిపి తీసుకెళ్తాను నేను. మీరేమి విచారించాల్సిన అవసరం లేదు అంటూ తాను అందరికీ కూడా ఒక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కల్పించింది ఈ నాయికనే. అలాంటిది తానిప్పుడు హాయిగా తన ఇంట్లో పడుకుంది. అందరూ లేచి వచ్చినారు, కానీ తాను ఈ అందరికీ ముందుండి నేను కృష్ణ భగవానుడి దగ్గర తీసుకెళ్తానని చెప్పిందో ఆవిడనే ఇప్పుడు పడుకుని ఉంది తన ఇంట్లో. అక్కడికి వెళ్ళారు, చూస్తున్నారు ఆ ఇంటిని. అద్భుతమైన అందమైన సన్నివేశం ఆ ఇంటిలో కనిపిస్తూ ఉన్నది. ఇంతకుముందు మిగతా 8 గోపికల ఇంటి ముందుకు వెళ్ళినా ఆ ఇంటి యొక్క తత్వాన్ని బట్టే, అక్కడి పరిసరాలను బట్టి, అక్కడి అలంకారాన్ని బట్టి ఆ లోపట పడుకున్న గోపిక యొక్క స్వభావం ఏమిటో, ఆమెకున్న అభిరుచి, ఇంట్రెస్ట్ ఏమిటో అది గుర్తించింది ఆండాళ్ తల్లి. అది గుర్తించే ఆవిడని పిలిచే సందర్భంలో ఆ స్వభావాన్ని తెలిపేటువంటి తిరునామాలతో వారిని మేల్కొల్పింది పిలుస్తూ. అలాగే ఇక్కడ కూడా ఈ గోపిక తాను ఇంట్లో పడుకుంటే ఆ ఇంట్లట చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. తానదొక 2 అంతస్తుల మేడ, ఆ మేడ చుట్టూ విశాలమైనటువంటి స్థలం, అందులో ముందు కొంత స్థలం, ఆ తర్వాత వెనక పెరడుగా ఉంటుందే, అది విశాలమైన స్థలమేనట. ఆ రకంగా ఉన్నటువంటి ఇంటి ముందు ఉన్నటువంటి చోటును తాను రకరకాల చెట్లతో, పూల చెట్లతో, అలాగే పచ్చని గడ్డి మైదానాలతో దానంతా అలంకరించుకొని పెట్టుకుంది ఆవిడ. అంటే ఇంటి ముందు చూడగానే ఒక అద్భుతమైన ఆనందం కలిగే, అనుభూతి కలిగేటువంటి వాతావరణం ముందు పెట్టుకుంది ఆవిడ. ఇక అలాగే ఇంటి వెనుక భాగంలో కూడా తాను ప్రకృతితో అలంకరించింది, చెట్లు పెట్టుకున్నది. కానీ అక్కడ అన్నీ కూడా పూల చెట్లు, అలాగే పళ్ళ చెట్లు, రకరకాల పుష్పాల చెట్లన్నీ పెట్టుకుంది అక్కడ. కొన్ని పెరిగే చెట్లు, కొన్ని తీగలు పాగే చెట్లు, ఇలా రకరకాలు ఉన్నాయి. ఆ స్థలం మధ్యన చుట్టూ పూల తోటలు వేసుకొని మధ్యన ఒక దిగుడు బావి, కొలను లాంటిది తవ్వించి పెట్టుకుంది. బావులు 2-3 రకాలు ఉంటాయి. ఒకటి చేద బావి అని, అంటే మనం నీళ్లు తోడుకునేవి, బొక్కెన అలాంటి వేసి, సరే అప్పుడు అవి ఉండేది, ఇప్పుడు లేవనుకోండి సాధారణంగా ఎక్కువగా. అలాగే వ్యవసాయదారుల దగ్గర పొలాలకు నీళ్లు అందించడానికి ఉండే బావులు ఉంటాయి, మోట బావులు అంటాం. అంటే ఎడ్లను కట్టి ఆ నీటిని బావిలోంచి పొలాలకు లాగుతూ అందించేటువంటి బావులు అన్నమాట. అవి కాకుండా దిగుడు బావులను ఉంటాయి. అంటే వాటిలోకి దిగి నీళ్లు తీసుకోవడం, తాగేటువంటివి. అంటే వాటికి మెట్లు ఉంటాయి. ఇవన్నీ వీటిని మనము పెరుమాళ సన్నిధిలో దగ్గర ఉండేటువంటి వాటిని కోనేరులు అంటాం, లేక పుష్కరులు అంటాం. పుష్కరిణి అంటామే,
ఆ తీర్థం నుంచే అందులో ఉండేటువంటి తీర్థాన్ని తీసుకెళ్లి స్వామికి ఆరాధన సమర్పించడం జరుగుతుంది. అలాగా ఈ గోపిక కూడా తన ఇంటి వెనుక భాగంలో తోటల మధ్యన ఒక చక్కని దిగుడు బావి కోనేరు పుష్కరిణి లాంటిది సిద్ధపరచుకొని ఉంచుకుంది. ఎందుకు అందులో స్వచ్ఛమైన నీరు, ఆ నీటి లోపల మరింత అందంగా ఉండడానికి రకరకాల పుష్పాలు వికసించేట్టుగా చేసింది. ఆ నీళ్ళలో కొన్ని కమలాలు ఉన్నాయి, కొన్ని కలువ పువ్వులు ఉన్నాయి. కమలాలు అంటే అవి సూర్య కిరణాలకి వికసిస్తాయన్నమాట. సూర్యకిరణాలు తాకకపోతే అంటే పగలు ఉదయమే అవి పుష్పిస్తాయి, రాత్రిపూట ముడుచుకుంటాయి. కలువ పువ్వుదేమో అవి నల్ల కలువలు అంటారు. ఆ కలువ పువ్వుదేమో చంద్రుని వెన్నెల పడితే బాగా వికసిస్తాయి. ఆ తర్వాత వెన్నెల పోయి తెల్లవారితే సూర్యకిరణాలు వచ్చే సందర్భంలో ముడుచుకుంటాయి. ఇలాగ 2 రకాల పుష్పాలందరూ పూచేట్టుగా చేసింది ఆవిడ. ఆ దిగుడు బావి మీద అందమైన పందిరి వేసి దాని మీద మల్లె తీగను బాగా దట్టంగా వ్యాపించేట్టుగా పాకెట్టుగా చేసింది. ఆ పందిరి మీద మల్లె పుష్పాలు బాగా పూస్తూ కమ్మటి వాసనలు ఇస్తూ ఉన్నాయి. ఇలాగా ఇంటి వెనుక ఉన్న భాగమంతా కూడా ఒక అద్భుతమైన పవిత్రమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంది ఆవిడ. ఇది దేనికి అంటే ఇంటి ముందు ఉండేటువంటి భాగమేమో తాను కృష్ణుడు వస్తే ఆయనతో పాటు అక్కడ విహరించడానికో, లేదా తనకి అవసరం అనుకుంటే విశ్రాంతి తీసుకొని ఆనందాన్ని విహరించడానికి తాను ముందు ఏర్పాటు చేసుకుంది. ఇక వెనుక ఉన్నటువంటి ఆ భాగమంతా కూడా పరమాత్మ ఆరాధన కోసం కావలసిన పుష్పాలు మొదలైనవి ఉండడం కోసం పవిత్రమైన స్థలంగా ఏర్పాటు చేసుకుంది. కృష్ణ భగవానుడు వస్తే ఆయనకి అవసరమైతే అభిషేకం చేయడమో, కాకపోతే పూలతో అలంకరించడమో, లేకపోతే కమ్మని పండ్లతో ఆరగింపు చేయడమో, ఇలాగ ఆయనకేదో విందులు వినోదాలు చేయాలనుకున్నప్పుడు ఒక ఆరాధకుడు భక్తుడు భగవంతునికి ఆరాధన ఎట్లా చేస్తాడో అలా చేసేటువంటి స్థితిలో తాను ఆ వెనుక భాగంలో తోటను ఏర్పాటు చేసుకుంది. దీనివల్ల మనకి ఆండాళ్ తల్లి ఒక విషయాన్ని నేర్పుతూ ఉన్నది. మనము భగవంతునికి ఆరాధన చేయాలనుకున్నప్పుడు పూజ చేసే సందర్భంలో ఎలాంటి పుష్పాలను మనం సమర్పించాలి, ఎటువంటి తీర్థంతో స్వామికి మరి అర్ఘ్యపాద్యాచమనాలు ఇవ్వాలి, అర్చాస్వరూపంలో ఉన్న స్వామికి ఏ రకంగా మనము ఏ తీర్థంతో మనం అభిషేకం చేయాలి, ఇలాగా అవన్నీ మనకు నేర్పడం కోసం ఇందులో తాను వర్ణించింది. అంటే సామాన్యంగా మన ఇంటి ముందు కాని వెనుక కాని ఏమాత్రం స్థలం ఉన్నా అక్కడ పూల తోటలు ఏర్పాటు చేసి ఆ పూసిన పూలతో పరమాత్మకి ఆరాధన చేయాలి. అంటే మనము ఆ మొక్క పెట్టిన నాటి నుంచి అది పెరుగుతున్నంత వరకు, ఆ తర్వాత అది పూసినంత వరకు కూడా మన మనసంతా కూడా పరమాత్మ మీదనే ఉంటుంది. ఇదిగో ఈ మొక్క మొలిస్తే, ఇది పెరిగితే, దీని మీద పూలు పూస్తే ఇవి నేను స్వామికి సమర్పిస్తాను అంటూ
అది పెరిగినంతసేపు, ఆ పువ్వులు పూసినంతసేపు ఆ రకంగా మనసు నిండా పరమాత్మ తత్వమే ఉంటుంది. కనుక స్వయంగా ఇంటి ముందో ఇంటి వెనుకనో స్వామికి కావలసిన తులసి పుష్పాలు వేసుకొని పుష్ప కైంకర్యం చేయగలిగే వృక్షాలు పెట్టుకోవాలట. అలాగే వీలైతే పండ్లు. సరే, అవి ఈ రోజుల్లో మనం ఎలాంటి పుష్పాలతో స్వామికి ఆరాధన చేస్తున్నామో, ఎలాంటి ఫలాలతో నైవేద్యం చేస్తున్నామో అని గుర్తుంచుకుంటే ఏది పవిత్రమో మనసారా స్వామికి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పువ్వులో పండ్లో నీరు ఏదైనా సరే ఎవరు నాకు భక్తితో ఇస్తారో అస్నామి ప్రయతాత్మన అన్నాడు. నేను భాయిగా నా కోసం ప్రయత్నం చేసేవాడి ఆ వస్తువులని నేను తృప్తిగా అనుభవిస్తానని చెప్పాడే భగవద్గీతలో. అందువల్ల మన ప్రయత్నం వల్ల స్వామి కోసం చేసేటువంటి కైంకర్యము ఎలా ఉండాలో చూపించింది అక్కడ. అయితే ఒకటి, ఆ పుష్పాలు కూడా ఆవిడ తన వెనుక ఉన్నటువంటి ఆ బావిలో కమలాలు వేసి పూయిస్తుంది, కలవ పూలు పూయిస్తుంది. ఎందుకు అలాగా అంటే, మనం భగవదారాధన ఉదయము చేస్తాం, సాయంకాలము చేస్తాం. చేసినప్పుడు పరమాత్మ కోసం చేసే ఆరాధనలో ఎలాంటి పుష్పాలు సమర్పించాలి అంటే, అప్పుడప్పుడే వికసిస్తూ విప్పని స్థితిలో ఉన్నటువంటి పువ్వులు కమ్మని వాసనలు గుబాళిస్తుంటే అటువంటి వాటిని పరమాత్మకు పెట్టి సర్వరస సర్వగంధ అయినటువంటి సర్వేశ్వరుడు, సకల రసములకు మూలమైన వాడు ఆయన్నే, సకల పరిమళాలకు మూలమైనది ఆయన దివ్యమేను. అలాంటి వాడికి ఆయన సృష్టిలోనే ఉన్నటువంటి కమ్మటి వాసనలు కలిగిన పుష్పాల్ని ఎప్పటికప్పుడు స్వామికి సమర్పించాలి. కనుక ఉదయం పూట జరిగేటువంటి ఆరాధనలో పొద్దున వికసించే కమలాలు సమర్పించుకునేదట ఆవిడ. మరి సాయంకాలం పూట జరిగే ఆరాధనలో సాయంకాలం వికసించేటువంటి కలువ పువ్వులను పెట్టి చేసేదట. కనుక కొన్ని పుష్పాలు సుప్రభాత సందర్భంలో వికసిస్తాయి, కొన్ని రాత్రి వికసిస్తాయి. వాటిని గుర్తించుకొని ఏ పుష్పాలతో ఏ సమయంలో మనం ఆరాధన చేస్తే పరమాత్మకు సంతృప్తి కలుగుతుందో అది చూపించడం కోసం ఇక్కడ ఆ తోటను పుష్పాలను మనకు అండాళ్ళ తల్లి వర్ణించి చూపించింది. ఇదిగో అలాంటి వాతావరణంలో హాయిగా కృష్ణ భగవాను యొక్క దివ్య స్మరణ చేస్తూ ఆయన తనలో వచ్చి చేరుకున్నట్టుగా, తనతో కలుస్తూ ఉన్నట్టుగా ఆనందాన్ని అనుభవిస్తుంది. ఈమె అనుభవించే స్థితికి మనము ధ్యానం అంటాం అన్నమాట. అంటే మనకు ఉపనిషత్తు చెప్పిందే, పరమాత్మను సాక్షాత్కరించుకోవాలనుకుంటే ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. పరమాత్మను మనసారా సాక్షాత్కరించుకోవాలనుకుంటే ముందుగా అతని గురించి శ్రవణం చెయ్యండి, ఆయన స్వరూప రూప గుణ విభూతుల గురించి తెలుసుకోండి. ఆచారాలను ఆశ్రయించి జ్ఞానాలను ఆశ్రయించి ఆ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత తమకు తెలిసిన జ్ఞానాన్ని మాటి మాటికి మనసులో భావించండి. అందులో ఉండేటువంటి నిజమైన తత్వం ఏమిటో అర్థం చేసుకోవడం, దీన్ని మననం అంటాం. మననము చేసిన తర్వాత దాంట్లో రసం తేలుతుంది. దాన్ని మనం అనుభవిస్తూ మనము ఏ తత్వాన్నైతే పరమాత్మ తత్వాన్ని మనసులో స్థిరపరచుకున్నామో దాని మీద ఏకాగ్రతతో మనము ధ్యానం చేయడం నిధిధ్యాస అంటాం. ఇలాగా ధ్యానం చేస్తూ ఉంటే కాసేపటికి మనము భావించిన రూపము మన మనసులో సాక్షాత్కరిస్తుంది. కనుక దీన్ని నిధిధ్యాస అంటాం. మనకున్న ఈ 10 మంది గోపికల్లో అందరూ కృష్ణ భగవాను యొక్క అనుభవాన్ని అనుభవిస్తున్నా
కొందరు శ్రవణం వల్ల, భగవన్ నామ స్మరణ వల్ల, కళ్యాణ గుణానుభవం వల్ల ఆనందం పొందారు. మరికొందరు తాము శ్రవణం చేసిన దాన్ని మనసులో భావించి భావించి మాటి మాటికి అబ్బా ఎంత బాగుంది అని అనుకొని స్వామి అని అనుభవిస్తూ మానసిక అనుభవంలో కాలం గడుపుతూ ఆనందాన్ని పొందారు కొంతమంది గోపికలు. ఇక తర్వాత అలాగా అనుకుంటూ ఉంటే మనసులో స్వామి కనిపించినట్టే సాక్షాత్కరించినట్టు అనిపించిందే. అలా సాక్షాత్కరించేటువంటి స్థితికి మనము ధ్యానం అంటాము, ఉపాసన అని కూడా దానికి పేరు. వేదం శాస్త్రాల్లో ధ్యానానికి నిధిధ్యాస ఉపాసన అంటారు. అదే భక్తి అంటే అక్కడే అర్థం. కనుక ఉపాసన చేసేవాడు ఉపాసకుడు, ధ్యానం చేసేవాడు అనమాట. ఆ ధ్యానంకు అది పరాకాష్ఠ అంటే ఏమిటి? అప్పుడు భగవతత్వం సాక్షాత్కరిస్తూ ఉంటుంది. ఆ స్థితి కలిగిన గోపిక ఈవిడ. ఈ ధ్యానం రెండు రకాల ఉంటుంది. ఒకటి మన అంతరంగంలో మన లోపల ఉన్న పరమాత్మను ధ్యానం చేయడం. రెండవది బయట మనకి ప్రకృతిలో ప్రతి వస్తువులకు అంతర్యామిగా లోపల ఉన్నటువంటి స్వామిని ఆ వస్తువు ముందు నిల్చొని దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని ప్రతీకగా అంటే దాన్ని గుర్తుగా పెట్టుకొని దాని లోపల ఉన్న పరమాత్మను ధ్యానం చేయడం. ఈ రెండు రకాల ధ్యానం అంతర్ధ్యానము, బహిర్ధ్యానం అని. మనము గాయత్రి మంత్రంతో సూర్య భగవాను ముందుండి ఏదైతే మనం ధ్యానం చేస్తామో మన కళ్ళ ముందు సూర్యుడు ఉంటాడు, మనం దాన్ని చూస్తూ ఉన్నాం. ఆ సూర్యుడిలోని నారాయణుణ్ణి, సూర్య భగవాను మనం ధ్యానం చేస్తూ దియో యోనః ప్రచోదయాత్, నాలో ఆ శక్తిని కలగజేయుగాక అనేటువంటి స్థితిని కలుగుతూ ఆ స్వామిని దర్శించుకుంటామే. అది బయట ఉన్న వస్తువుల గుర్తుగా చేసుకుని వాటినే పరమాత్మ స్వరూపంగా భావించడం. సూర్యుడే పరమాత్మ అనుకున్నవాడు అలా భావించి ఆ రకంగా పరమాత్మ యొక్క తత్వం పొందడమైతే ఉందో సాక్షాత్కరించడం, అది ఒక ధ్యానం అన్నమాట. ఇలాగా ధ్యానము నిధి ధ్యాస రెండు రకాలుగా ఉంది. ఇలాంటి బయట ఉన్నటువంటి సూర్య భగవానులో ఉన్నటువంటి నారాయణ తత్వాన్ని ఛాందోగ్య ఉపనిషత్తులో ఋషులు దర్శించుకున్నట్టుగా నిన్నటి పాశురంలో అంటే పోదరిక్కణినాయ్ అనేటువంటి గోపిక యొక్క జ్ఞానము కన్ను వాటిని చెప్పేటప్పుడు ఆమె సూర్య భగవానుడికి ఎదురుగా పూచిన కమలం లాంటి కన్నులు కలదే అన్నప్పుడు ఆ కమలము భక్తుని యొక్క హృదయము, ధ్యానం చేసేవాడికి హృదయమని, ఆ సూర్య భగవానుడు నారాయణుడని, ఆయన పంపించేటువంటి శక్తి దివ్య తేజస్సు వల్ల వికసించడమని, ఇదంతా కూడా అంటే ఏమిటి? నిన్నటి గోపిక కూడా తాను ధ్యానమే చేసింది. మిగతా వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళేమో శ్రవణ మననాల్లో ఉన్నారు, ఇది నిధిధ్యాసలో ఉన్న ఈమె బయట ఉన్నటువంటి ప్రకృతిలో లేక బయట ఉన్నటువంటి కనిపిస్తున్న వస్తువు లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మ తత్వాన్ని దర్శించుకున్నది. నిన్నటి పాశరంలో పుళ్ళిన్వాయ్ కీండానై అనే పాశరంలో ఉన్నటువంటి గోపిక. ఇక రెండవ రకం ఏది? అంతస్సు అంటే మన మనసులో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ధ్యానంలోకి వెళ్ళి అంతర్ముఖులు అంటే సకల ఇంద్రియములు కూడా మనము మనసులో లోపటికే వేచుకొని మన లోపల ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చేస్తూ ఆ లోపల ఉన్న పరమాత్మను యోగ దృష్టితోటి దర్శించుకుంటూ ధ్యానం చేయడం అనేది ఉందో అది అంతర్ముఖ ధ్యానము. అంటే నిన్నటిదేమో అంతరాదిత్య విద్య, ఇదేమో లోపట ఉన్నటువంటి స్వామి యొక్క దహర విద్య అంటాం దీన్ని. దహరం అంటే మన మనసు లోపల ఉన్నటువంటి ఖాళీ కొంత స్థలం అన్నమాట, దాన్ని దహర ఆకాశం అంటాం. మనకి ఛాందోగ్యం అనే ఒక ఉపనిషత్తు ఉంది, దాంట్లో దహర విద్యల గురించి. విద్య అంటే ఉపాసన, విద్య అంటే ధ్యానము చేసే పద్ధతి అన్నమాట. ఇది
మనసు లోపల ఉన్నటువంటి మన హృదయంలో ఉండేటువంటి ఖాళీ స్థలం ఉంటుంది. ఖాళీ స్థలానికి ఆకాశం అంటాం మనం. కనుక అవకాశాన్ని ఇచ్చే ప్రతి వస్తువు ఆకాశం. అది లోపల ఉండే చిన్న ఆకాశం అన్నమాట. అలాంటి ఆకాశము ఆ లోపల మన పరమాత్మ అంతర్యామిగా ఉంటాడన్నామే. మనకు సామాన్యంగా అంటే ఈ శరీరం లోపల మన హృదయంలో ఒక నాడీ మండలం ఉంటుంది. ఆ నాడీ మండలం ఒక కమలంలాగా అది అల్లుకొని ఉంటుందట. ఆ లోపల ఉండేటువంటి ఒక స్థలాన్ని ఆకాశాన్ని దహరం అంటాం. ఆ దహర ఆకాశంలో వేంచేసి ఉండేటువంటి పరమాత్మను ధ్యానం చేయడం, దాన్నే ఛాందోగ్యం ఉపనిషత్తు చెప్తుంది. దహ్రం విపాకం పురవేశ్మభూతం యత్పుండరీకం పురమధ్య సంస్థం అని చెప్తుంది. దహ్రం విపాకం, ఆ పరవేశ్మభూతం, ఆ లోపల ఉన్నటువంటి ఆ దహ్రం అనే ఆకాశంలో అది ఏమిటంటే పరవేశ్మ. పర అంటే పరమాత్మకు, వేశ్మ అంటే ఇల్లు. పరవేశ్మ భూతం అంటే ఆ హృదయము లోపల ఉండేటువంటి సామాన్యమైనటువంటి ఖాళీ స్థలం ఉంది, దానికి దహరం అని పేరు. అది ఎవరిది? అక్కడ ఎవరుంటారు అంటే ఇది పరమాత్మ ఉంటాడు. కనుక ఆ పరమాత్మకి అది వేశ్మభూతం అంటే రెసిడెన్స్ అన్నమాట, అతను ఉండేటువంటి స్థలము. అది ఎట్లా ఉంటుంది అంటే యత్ పుండరీకం, అది కమలంలాగా ఉంటుందన్నమాట. ఆ బయట ఉండే కమలం ఎలా ఉంటుందో అలాగే ఆ నాడీ మండలం అంతా కూడా కమలంలాగా ఉంటుందని యత్ పుండరీకం. అది ఎట్లా ఉంది? ఎక్కడ ఉంటుంది అది? పురమధ్య సంస్థం. పురం అంటే ఇది మన శరీరము. నవద్వార పురే దేహి అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు. ఈ శరీరాన్ని పట్టణం అంటాం. ఈ పట్టణంలో పడుకొని ఉంటాడట స్వామి. అందువల్ల దీన్ని ఏలుతూ ఉంటాడు. దీనికి 9 ద్వారాలు కలిగినటువంటి పట్టణం అని చెబుతామే. కనుక పురమధ్య సంస్థం, పట్టణం యొక్క నడమ ఉందట. అంటే శరీరం యొక్క మధ్య భాగం అయితే ఉందో అది ముఖ్యమైన భాగం హృదయము. ఆ హృదయంలో ఆ హృదయం పుండరీకము. పుండరీకం అంటే ఏమిటంటే సామాన్యంగా తెల్లని కమలము అని అర్థం. ఆ తెల్లని కమలం అంటే పరమాత్మ దివ్య తేజస్సుతో వెలుగుతున్నటువంటి స్థితిలో ఆకాశంలో సూర్యుడు ఉదయించినప్పుడు ఆ ఆకాశమంతా వెలుగుతో ఎట్లా నిండి ఉంటుందో అలాగే అందులో ఉండేటువంటి పరమాత్మ అంగుష్ట మాత్ర పురుష, పెద్దల వేలంతే ఉంటాట. ఎంత చిన్నగా ఉంటే అందులోనే ఉంటాడు ఆయన. పరమాత్మకు ఉన్నటువంటి ఆయనకు ఉండేటువంటి పరమ కృప ఏమిటంటే ఆయన సర్వాంతర్యామి సర్వాశ్వరుడై అంతటా వ్యాపించున్నప్పటికీ అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చిన్నలో చిన్నగా పెద్దలో పెద్దగా ఉంటాడట ఆయన. అంటే మనకు అందుబాటులో ఉండడానికి మనకు ఉన్నంత స్థలంలోకి వస్తాడట. మన గుండెలో ఎంత అవకాశం ఉంటుందో అంతవరకే తనను తాను కుదించుకొని తాను చిన్నగా అవుతాడట. అందుకనికే దాన్ని అంగుష్ట మాత్ర పురుష అంటాం అనమాట. చూచారా, మనకు స్వామి విగ్రహ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడుంటున్నాడు ఆయన? మీరు పెద్ద కోవెల కడితే కోవెల్లో ఉంటున్నాడు, భవనం కడితే భవనంలో ఉంటున్నాడు, ఏమి లేకపోతే మనం ఎక్కడ చిన్న గూట్లో పెడితే అక్కడ ఉంటున్నాడు. ఇలాగా మనకు ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ మనకు ఆ స్వామిని పూజించుకోలేటువంటి మన పరిస్థితిని బట్టి తాను కుదించుకొని ఉంటాడే తప్ప నేను ఇంతటి వాడిని నువ్వు ఇలా చేస్తే ఎట్లా అన్నాడు ఆయన. ఎందుకొరకంటే ఆయన మన మీద ఉండే ప్రేమ, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడ అత్యంత ప్రేమ ఉంటుందో మనం అడ్జస్ట్ అయిపోతామే. ఏదైనా సరే మీకు శ్రమ కలగకూడదు అనే దృష్టి ఎట్లాగో అందుకొరకు ఆయన ఎక్కడ ఉన్నా సరే సామాన్యమైన తండ్రికి ఉన్న పిల్లలు ఎక్కడో వచ్చిన భవనంలో ఉంటే తండ్రి అక్కడే ఉంటాడు, పిల్లలు ఏదో చిన్న గుడిసెలో ఉంటే అక్కడే ఉంటాడు ఆయన. ఎందుకంటే కొడుకులతో ఉండడం, తన పిల్లలతో ఉండడం అనేది సంతోషం తప్ప మరి ఇంకొకటి కాదే. అలాగే పరమాత్మ కూడా తాను తన భక్తులైన వాళ్ళు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాడు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా కింద మీద ఎక్కడైనా ఉంటాడు ఆయన. కనుకనే ఈ హృదయంలో ఉండే స్వామిని ఆయన దర్శించుకోవాలనుకుంటే అలాగా లోపట ఉండేటువంటి స్వామిని దర్శించుకునే పద్ధతిని దహర విద్య అంటాం అనమాట. ఆ స్వామిని చూచేటప్పుడు కేవలం స్వామి అంటే అది పరిపూర్ణ అనుభవం చేయాలట. పరిపూర్ణ అనుభవం అంటే ఏమిటి తెలుసా? కేవలం స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహమే కాకుండా స్వామి యొక్క కళ్యాణ గుణములను అన్నిటి కూడా ధ్యానం చేయడం. మనం ధ్యానం చేసేటప్పుడు సామాన్యంగా ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే పరమాత్మకు ఎన్నో గుణాలు ఉన్నాయి, ఎన్నో కళ్యాణ గుణాలు, ఎన్నో శక్తులు ఉన్నాయి. మనకు ఏది కావాలో, ఏ ఫలం కావాలో ఆ ఫలం పొందాలి అనుకున్నప్పుడు
ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ యొక్క గుణాన్ని మాత్రమే ధ్యానం చేస్తాం మనం. ఏదవసరమో వాని దగ్గరికి వెళ్తానండి. చదువు కావాలంటే గురువు దగ్గరికి వెళ్తాం, డబ్బు కావాలంటే శ్రీమంతుని దగ్గరికి వెళ్తాం. ఎవడు ఇచ్చేవాడు వాడు. అలాగే పరమాత్మ అన్ని రకాల వేషాలు, అన్ని రకాల రూపాలు ఉంటాయే. విష్ణు సహస్ర నామాల్లో ఆ నామాల్లో ఏ నామము ఏ శక్తి కలిగి ఉందో, ఏది మనకిస్తుందో దాన్ని మాత్రమే ధ్యానం చేస్తూ ఆ రూపాన్ని పొందుతూ ఉంటాం మనం. కనుక అది కళ్యాణ గుణం అంటాం. కానీ లోపల ఉన్నటువంటి దహర ఆకాశంలో ఉన్నటువంటి పరమాత్మను ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహ సాక్షాత్కారంతో పాటు ఆయనలో ఉండేటువంటి అద్భుతమైన కళ్యాణ గుణాలను కూడా అనుభవించాలట. అంటే అద్భుతమైన కళ్యాణ, ఆయనకుండే వాత్సల్యం, ఆయనకుండే సౌలభ్యం, ఆయనకుండేటువంటి పరత్వం, ఆయనకుండేటువంటి ప్రేమ, ఆయనకుండే శక్తి సర్వము కూడా ధ్యానించుకుని, ఓహో సర్వేశ్వర, ఇంతటి కళ్యాణ గుణ అనుభవమైనటువంటి దివ్య మంగళ విగ్రహ స్వరూపంలో ఉన్నావా నీవు? అలాంటి వాడివి ఎక్కడో పరపదల్లో ఉండవలసిన వాడివి, వైకుంఠంలో ఆనందధామలో ఉండవలసిన వాడివి, అందా మత్తన్పు చేయదని నా విషయ రమ్మ అనుకొని నమ్మాళ్ళ వాళ్ళు అనుకున్నట్టుగా స్వామి ఎక్కడ ఉండవలసిన వాడివి, నా కోసం నా దగ్గరికి ఎన్నుళ్ళు కలందవన్ నా గుండెలోకి వచ్చి చేరుకున్నావా? ఏమిటయ్యా ఈ గుండె, ఎంత రక్తము, ఇక్కడ మాంసాలు పనికిరాని హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ గుండెలోకి నా కోసం నీవు బురదలో వచ్చి కూర్చున్నావా స్వామి? నీది ఎంత ప్రేమ అంటారు మన నమ్మాడు వారు. అలాగా వచ్చి కూర్చుంటాడు ఆయన. కనుక ఆ భావనతో స్వామిని ధ్యానం చేసినప్పుడు ఆయన ఆనందపడతాడు. ఇది మన కృతజ్ఞత తెలిపే లక్షణం అన్నమాట. అలాంటి స్థితిని ఇక్కడ ఈ గోపిక తాను పొందుతుందన్నమాట. అంటే అటు ఆరాధనా రూపకంగా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తాను ధ్యానంలో ఉన్నది కృష్ణ అనే యొక్క కళ్యాణ గణములు అనుభవిస్తూ, కృష్ణ లీలను మనసులో పెట్టుకుంటూ, కృష్ణుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని స్పర్శిస్తూ అలాగా ఉందట. అది ఇదంతా ఇక్కడ బయట ఉన్నటువంటి గోపికల్లో నాయకత్వం వహిస్తున్నటువంటి ఆండాళ్ తల్లి తాను ఊహించగలుగుతున్నదన్నమాట. ఆ ఊహించే శక్తినే ఇక్కడ చెబుతున్నారు. ఏంటంటే ఉంగళ్ పొజొక్కొడై తోటత్తు వావియుల్ శంగజనీర్ వాయిని గయిందు ఆంబల్ వాయికు ఉంపినహాన్. అమ్మ తెల్లవారిపోతూ ఉన్నది. తెల్లవారితే కృష్ణుడు మనకు లభించడు. కనుక తెల్లవారక ముందే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి కదా. నీవింకా నిద్రలో ఉంటే ఎలాగమ్మా? అందువల్ల మేలుకొనిరా అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆవిడ ఒకసారి నిశ్శబ్దంగా పడుకుని ధ్యానంలో ఉంది. ఆవిడ ఉంటే వీళ్ళు అనుకుంటున్నారు, ఓహోహో అంటే ఈవిడ తాను తెల్లవారు లేదనుకుని మనం చెప్పే మాటలను అర్థం చేసుకోవడం లేదు. తెల్లవారడానికి ఇక్కడ రెండు గుర్తులు చూపిస్తున్నారు ఈ పాశనంలో. ఒకటి ఉంగళ్ పొజుక్కడై తోటత్తు వావియుల్. అమ్మ నీవు భగవద్ ఆరాధన కోసం ఏర్పాటు చేసుకుని ఒక పవిత్రమైన వాతావరణంలో తయారు చేసుకున్నటువంటి నీ ఇంటి వెనుక ఉన్న తోట ఉందే, ఆ తోటలో నీకు తెలుసా? ఆ లోపల ఉన్నటువంటి బావిలో ఆ నీటి లోపల కమలాలు ఉన్నాయి, కలువ పువ్వులు ఉన్నాయి. కానీ అక్కడ ఏం తెలుస్తుంది తెలుసా? ఉంగళ్ పొజొక్కడై అంటే నీ పెరటి తోటలో ఉన్నటువంటి, పెరటి వెనుక ఉన్నటువంటి తోటత్తు అంటే తోట లోపల, వావియుల్ వావి అంటే బావి, ఆ బావి లోపల ఉండేటువంటి నీటిలో ఏంటి శంగజనీర్ ఎర్ర తామలు, ఎర్ర తామరలు, ఎర్ర కమలాలు ఉన్నాయే అవి వాయ్ నిగజేందాన్ నోరు తెస్తున్నాయి అంటే విప్పుకుంటున్నాయి. చూడు, అవి విప్పుకుంటున్నాయంటే సూర్యకిరణాలు పడ్డప్పుడు మాత్రమే, తెల్లారుతున్నప్పుడు మాత్రమే విప్పుకుంటాయి. కనుక వాటిని పట్టి ఇదిగో అవి తెల్లవారుతుందని గుర్తు అమ్మ. అంతేకాదు ఆ పక్కకు కలువ పూలు ఉన్నాయి కదా, అవి ముడుచుకుంటున్నాయి. అంటే ముడుచుకుంటున్నాయంటే రాత్రి పోయి తెల్లవారుతుందని అర్థం కదా. కనుక అమ్మ ఆ వాటిని పట్టేనా తెల్లవారుతుందని గుర్తు చేసుకో అన్నారట. మా ఇల్లు ఎంత పెద్దది, ఇంటి వెనుక తోట, తోటలో బావి, ఆ బావి మీద పందిరి, దాని మీద ఏమాత్రం కూడా లోపల సూర్యరశ్మి సోకనంతగా ఉన్నటువంటి దట్టమైన తీగ, ఆ లోపల నీళ్ళల్లో కమలాలు, ఇవన్నీ. మీరేమో ఇంటి బయట ఉన్నారు.
మా ఇంటి వెనుక ఉన్న బావిలో ఉండేటువంటి కమలాలు తెరుచుకుంటున్నాయి, విప్పుకుంటున్నాయి, కలువల పూలు మూసుకుంటున్నాయి, మీకెట్లా తెలిసిందండి అని అంటావేమో. మేము చూస్తున్నాం. ఈ రేపల్లెలో అక్కడక్కడ ఉండే కొలల లోపల, చెరువు లోపల ఉండేటువంటి కమలాలను ఇప్పుడు వికసించుకుంటున్నాయి, మాకు కనిపిస్తున్నాయి. అలాగే కలువ పూలు మూసుకుంటున్నాయి. దాన్ని బట్టి నీ ఇంట్లో కూడా అదే జరుగుతుంది అని మేము ఊహిస్తున్నాం. ఇలాగా బయట కనిపించిన వస్తువుని బట్టి లోపట మనకు కనిపించనిది దాన్ని ఊహించి చెప్పడం అని దాన్ని శాస్త్రంలో అనుమాన ప్రమాణం అంటాం. అనుమానం, ఊహించడం అన్నమాట. ఇక్కడ ప్రమాణం అంటే ఏమిటో కొద్దిగా మనం తెలుసుకుందాం. మనకు ఒక వస్తువుని గురించిన జ్ఞానం కావాలనుకుంటే, అంటే ఆ వస్తువు ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని స్వభావం ఏమిటి, దేంతో తయారైంది, ఇవన్నీ తెలియాలంటే వస్తువు యొక్క ఉన్నతి ఉన్నట్టుగా స్వరూపం తెలియాలనుకున్నప్పుడు, లేదా ఒక విషయం విషయం యొక్క తత్వం తెలియాలనుకున్నప్పుడు, మనం తెలుసుకోవడానికి ఏ సాధనమైతే ఉపయోగపడుతుందో దానికి ప్రమాణం అని పేరు. దానికి తూకం అంటామే. మనం కూరగాయలు వేసినప్పుడు పక్కకు ఇది కిలో, ఇది 2 కిలోలు అని ఎట్లా అవుతుంది, ఆ ప్రమాణం ఒకటి ఉంటుంది కదా, దాన్ని ప్రమాణం అంటాం. అలాగే ప్రపంచంలో ప్రతి వస్తువు తెలవడానికి కొరతగా ఉండే ఇన్స్ట్రుమెంట్ అయితే ఉందో ఉపయోగపడేదానికి ప్రమాణం అని పేరు. ప్రమ అంటే జ్ఞానం అన్నమాట. ఒక వస్తువును యథార్థ జ్ఞానం అంటాం. జ్ఞానం 2 రకాలు. ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది, ఓసారి ఉన్నది ఇంకో రకంగా తెలుస్తుంది, లేనిది ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాగా అజ్ఞానం, అన్యథా జ్ఞానం, విపరీత జ్ఞానం ఉంటుంది. అసలే అక్కడేముందో తెలియకపోవడం అజ్ఞానం అయితే, అది ఒక రకంగా ఉంటే మరొక రకంగా ఉంది అనుకోవడం అన్యథా జ్ఞానం అయితే, అసలు ఆ వస్తువుకు బదులు ఇంకో వస్తువుని గుర్తించడం విపరీత జ్ఞానం అంటాం. ఇలాగ ఈ 3 రకాల అజ్ఞానంలో కాకుండా వస్తువు ఉన్నట్టుగా ఇది ఫలాని వస్తువు, దీని గుణం ఇలాంటిది, దీని తత్వం ఇలాంటిది, ఈ విషయం ఇలాంటిది అని స్పష్టంగా తెలిస్తే ఆ తెలివికి ప్రమ అని పేరు. అలా తెలియకపోతే తప్పుడు జ్ఞానం కలిస్తే దానికి భ్రమ అని పేరు. నీకేం భ్రమణ అంటామే. భ్రమ అంటే అసలు తత్వం తెలియకపోవడం, ప్రమ అంటే ఉన్నట్టు యథార్థ జ్ఞానం అన్నమాట. అలా తెలిసేటువంటి, అది తెలుసుకోవడానికి ఏదైతే మనకు కనిపిస్తుందో, మనకు సాధనంగా ఉంటుందో, ఇన్స్ట్రుమెంట్గా ఉంటుందో దాన్ని ప్రమాణం అంటాం. ప్రమాకరణం ప్రమాణం. ప్రమ అంటే జ్ఞానానికి, కరణం అంటే తోడ్పడేది, ఇన్స్ట్రుమెంట్, అది ప్రమాణం అంటాం. ఈ లోకంలో ఉండే వస్తువుల్ని ఇది చెట్టు, ఇది గుట్ట, ఇది పుట్ట, ఇది ఇల్లు అని ఎట్లా తెలుస్తుంది మనకి? వస్తువు యొక్క రూపం అంటే కంటితో చూస్తే తెలుస్తుంది. కనుక కన్ను ద్వారా చూచినప్పుడు ఇది గోడ, ఇది ఇల్లు అని ఎట్లా తెలుసుకుంటున్నామో, తెలుసుకున్నప్పుడు ఆ వస్తువు యొక్క జ్ఞానం కలిగించేటువంటిది కన్ను. కనుక కన్ను అనే దాన్ని వస్తువు యొక్క ప్రమను కలిగిస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ కనుక దీనికి ప్రమాణం అని పేరు. కన్ను రూపము తెలుసుకోవడానికి ప్రమాణం, చెవి శబ్దము ధ్వని తెలుసుకోవడానికి ప్రమాణం, అలాగే స్పర్శ తెలుసుకోవడానికి ఒక ప్రమాణం, ముక్కు వాసన తెలుసుకోవడానికి ప్రమాణం, రుచి తెలుసుకోవడానికి 4 ప్రమాణం. ఇలాగ జ్ఞానమును పొందడానికి మన శరీరం లోపల 5 ఇంద్రియాలు ఉన్నాయి. వీటిని జ్ఞానేంద్రియాలు అంటాం. ఈ జ్ఞాన ఇంద్రియముల ద్వారా మనం ఏ తత్వాన్ని అయితే తెలుసుకుంటామో అది ఈ 5 ప్రమాణాలే. వీటి వల్ల తెలిసేటువంటి జ్ఞానాన్ని శాస్త్రంలో ప్రత్యక్ష జ్ఞానం అంటాం. ప్రత్యక్షం అంటే మన కంటికి కనిపిస్తుంది, వినిపిస్తుంది అన్నమాట. మరి కంటికి కనిపించకుండా కూడా ఉంటాయి. అవి ఎట్లా, వాటి గురించి ఎట్లా తెలియాలి అంటే దాన్ని అనుమాన ప్రమాణం అంటాం. అంటే ఊహకి. మన దగ్గర ఒకటి ఉందనుకోండి, దీన్ని బట్టి ఓహో ఇది అయి ఉంటుంది అని ఊహించడం అన్నమాట. అంటే దీనికి దానికి సంబంధం ఉండాలి. దాన్ని మనకు శాస్త్రంలో ఒక చోట కొండ మీద పొగ వస్తుందట.
ఆ పొగ వస్తే పొగ కనిపిస్తుంది, కానీ అక్కడ లోపల ఏముందో తెలియదు. అప్పుడు ఏమనుకున్నారు? ఆ పొగను చూచి, ఓహో ఇక్కడ అగ్ని ఉంది, ఎందుకంటే ఎక్కడ అగ్ని ఉంటుందో అక్కడ పొగ ఉంటుంది, అగ్ని లేని పొగ లేదే అని పొగను చూచి అగ్ని ఊహించాం కనిపించకపోయినా. ఇలాగా ఒక వస్తువు దాని సంబంధం కలిగిన మరొక వస్తువుతో దృష్టి పెట్టుకొని ఆ వస్తువు ఒకటి కనిపిస్తుంటే దాని సంబంధం కలిగిన దాన్ని ఊహించెప్పడం, దీన్నే కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించడం అన్నమాట. జరుగుతున్న దాన్ని చూచి ఇది ఎందుకు జరిగిందో ఊహించడం, ఇది అనుమాన ప్రమాణం అంటాం. అలాగే ఊహకు కూడా అందదు, కంటికి కనిపించవు, కానీ మనకు తెలియవలసిన అంశాలు ఉంటాయి. అవి శబ్ద ప్రమాణం అంటాం. ఆప్తుడైనటువంటి వారు బాగా సత్యము చక్కని ఉన్నట్టుగా చెప్పగలిగే వాళ్ళు ఏ మాట మాట్లాడతారో ఆ మాటనే మనం గుర్తుగా తీసుకుంటామండి. ఇప్పుడు మనకి న్యాయస్థానాల్లో సాక్షులను తీసుకుంటారే, వాడు చెప్పిందే కరెక్ట్ అని, అది శబ్ద ప్రమాణం. అలాగే మన తాతలో ముత్తాతలో మనకేదో ఆస్తి రాసిపోయినారు, వాళ్ళు ఇప్పుడు లేరు, లేకపోయినా వాడు రాసిన డాక్యుమెంట్ ప్రమాణం ఉందే, అది శబ్దం అంటాం. కనుక అది కూడా దాని ద్వారా ఇది తెలుస్తుంది. ఇదిగో ఈ ఆస్తి నాది ఎందుకు తెలిసింది? అదిగో మా తాతగారు రాసి పెట్టారు ఇక్కడ. ఇలాగే మనకు తెలియనటువంటి ఆత్మతత్వము, పరమాత్మతత్వము, ఇలాంటి కొన్ని సృష్టి యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చూడలేము, ఊహించలేము కూడా. కేవలం ఊహకుంటే ఇది ఎవడో సృష్టి చేశాడు అంటాం, కానీ ఆ సృష్టి చేసిన వాడు ఎలా ఉంటాడు, ఎంత శక్తివంతుడు అనేది మనం సామాన్యంగా ఊహకు కూడా అందని స్థితి ఉంటుందే. అలాంటి స్థితిలో చెప్పగలిగేదే శబ్దం, దాన్నే వేదం అంటాం. కనుక వేదము, శబ్దము, శాస్త్రము అనేది ప్రమాణం, శబ్ద ప్రమాణం. కనుక శాస్త్ర యోనిహి, పరమాత్మ ఎట్లా తెలుస్తాడు అంటే శాస్త్రం వల్ల, వేదం చెబుతుంది కనుక శబ్దాన్ని కూడా నమ్ముతాం మనం. ఎందుకంటే మంచి అన్ని రకాల సత్యం కలవాడు చెబితే అవునండి ఇతను అన్నాడు కదా, అది కరెక్టే అంటాం మనం. అలాంటిదే శబ్ద ప్రమాణం అని. ఇలాగ మనకు ఒక విషయాన్ని గురించినటువంటి జ్ఞానం కలగడానికి 3 రకాల ప్రమాణాలు కనిపిస్తున్నాయి మన దగ్గర. ఒకటి ప్రత్యక్షం, రెండవది అనుమానం, మూడవది శబ్ద ప్రమాణం అని ప్రమాణతత్వం. ఇలాగ ప్రమాణాలు 3 కాదు, శాస్త్రంలో 8 రకాలు ఉన్నాయి. కానీ మన విశిష్ట అద్వైత సిద్ధాంత ప్రకారము మనము 3ంటినే అంగీకరిస్తాం. ఎందుకనకంటే ఈ 3ంటిలోనే మిగతాయన్నీ కూడా వస్తాయి. అవి ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకొని వీల్లేకపోయినా అవన్నీ ఇంట్లోనే అంతర్భూతములు, దాంట్లోనే చేరతాయి కనుక ఆ 3ంట్లోనే అన్ని ఇన్వాల్వ్ అవుతాయి కనుక ప్రత్యక్షం, అలాగే అనుమానం, శబ్దం అని 3ంటిని, వేదం శాస్త్రం అన్నమాట, ఈ 3ంటినే తెలుసుకొని మొత్తం సృష్టి స్థితి లయముల యొక్క రహస్యం, సకల జగత్తు యొక్క తత్వం, ప్రతి వస్తువు యొక్క తత్వం అంతా మనం తెలుసుకొని దాన్ని సిద్ధాంతీకరించినారు మన పూర్వాచార్యులు. దాన్నే బాగా ప్రమాణంగా చూపించారు మన భగవద్రామానుజుల వారు. కనుక అయితే ఒకటి నాస్తికులు అనుకోండి, ఇది ప్రపంచం తప్ప మరొకటి లేదు, నాకేది కనిపిస్తుందో అదే నిజము, నాకేది వినిపిస్తుందో అదే నిజం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారే, వాళ్ళ చార్వాకులు అంటాం. మంచి మాట, సంతోషం కనిపించే మాటలు గల వాళ్ళు అనమాట. చారు అంటే అందమైన మాట, ఇది తప్ప ఇంకేం లేదయ్యా అన్నా అనుకోండి ఎంత హాయి అనిపిస్తుంది. కనుక అలాంటి వాళ్లకు ప్రత్యక్షమే ప్రమాణం. అంటే ప్రత్యక్షానికి అందితే అది సరైంది, లేకుంటే కాదని. బౌద్ధులు ఉన్నారు, బుద్ధికి అందింది కావాలి, కనిపించేదే కాకుండా బుద్ధి అంటే ఊహకు అందింది కూడా కావాలి కనుక వాళ్ళు బౌద్ధులు అంటాం. వాళ్ళకి ప్రత్యక్షము దానితో పాటు అనుమానము కూడా ప్రమాణమే జ్ఞానం రావడానికి. ఇక మిగతా వాళ్ళంతా మిగతా నేను చెబుతాను అనుకోండి, మనకి ఈ 3. కనుక ఇక్కడ ఈ 3 రకాల ప్రమాణాలను అంగీకరించినటువంటి గోపిక తత్వాన్ని మనకి భాషలో చెబుతూ ముందు ఉంగల్ పొజొక్కుడై తోటత్వావియుల్, మీ తోట అనేది వెనుక ఉన్నప్పటికీ కూడా అదేమిటంటే మేము ఊహించగలుగుతున్నాము అంటూ అనుమాన ప్రమాణంతో చెప్పినారు ఇక్కడ అన్నమాట. అందువల్ల ఆవిడ ధ్యానం చేస్తూ ఉందట. ఇంతకు ఆ ఇల్లు ఏమిటి, ఆ ఇంటి ముందర తోట ఏమిటి, చెట్లు ఏమిటి, వెనుకకు తోట ఏమిటి అనే దానికి ఇక్కడ ఆమె ధ్యానం చేస్తుంది కదా, యోగ శాస్త్రము ఒక విశేషాన్ని చెబుతుంది. ఈ మాటలో ఆండాళ్ తల్లి
ధ్యానము అనేది యోగ శాస్త్రానికి సంబంధించి గనుక ప్రధానంగా లోపల ఉన్నటువంటి అంతర్ముఖులై మన దహర ఆకాశంలో ఉన్న పరమాత్మను దర్శించుకోవడం కోసం చేసేటువంటి ధ్యానం ఉందే, ఆ ధ్యానము ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఉపాసన అంటాం. ఉపాసన చేసేవారు ఉపాసకులు ఎలా చేస్తారు అనే దానికి యోగ శాస్త్రం చెబుతుంది. ఆ దాన్నంతా కూడా మన మాటల్లో వివరించింది ఇక్కడ అంటాడు తల్లి. ఈ గోపికనట తాను పడుకుంది అంటే ధ్యానంలో ఉంది అన్నమాట. ఉంటే ఆమె ఇల్లు అంటే ఏమిటి? ఇంతకు ముందే మనం అన్నిసార్లు తెలుసుకున్నాం. గోపిక అన్నప్పుడు గోపిక ఇంట్లో ఉండడం అంటే, ఇల్లు అంటే మన శరీరము. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ పరమాత్మకే అంకితమై ఉంటే అది గోపిక. కనుక ఇక్కడ ఇల్లు అన్నప్పుడు శరీరము అన్నమాట. ఈ గోపిక యొక్క శరీరము. ఈవిడ లోపల ఉన్న కృష్ణ రూపంలో ఉన్న పరమాత్మను తన దహర ఆకాశంలో తాను సేవించుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నది. ఆ చేసేటప్పుడు ఎలా సాక్షాత్కరించుకుంటారు దాంట్లో అన్నప్పుడు, ఈ ఇంటి ముందు తోట ఉందట, చెట్లున్నాయని చెప్పుకున్నామే. అవేమిటి అంటే మనకి బయట ప్రపంచంలో ఉండేటువంటి రకరకాల ఆనందాలని, రకరకాల సౌందర్యాలని అనుభవించి హాయిని భోగ్యంగా అనుభవించడానికి ఉపయోగపడేటువంటి ఇంద్రియములు ఉన్నాయే, ఈ ఈ జ్ఞానేంద్రియములు ఉన్నాయి కదా, లేదా కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా ఇవేమిటి అంటే ఈ శరీరమునకు బయట ఉన్నటువంటి ప్లేస్. దీంట్లో మనకి రకరకాల వృక్షాలు ఉంటే ఈ 10 రకాల ఉండేటువంటి ఇంద్రియములు అన్నమాట. వీటి ద్వారా ఆవిడ ఏం చేస్తుంది? ధ్యానములో సామాన్యమైన స్థితిలో లేనప్పుడు బయట ఉండి అనుభవిస్తుంది అన్నమాట. కానీ ఇప్పుడే జరిగింది, ఈ బయట ఉన్న ఇంద్రియాలు కలవల పువ్వులు లాంటివట. అంటే సామాన్యమైనటువంటి తెలివితేటలతో ఉన్నప్పుడు, అప్పుడేమో బయట ప్రపంచంతో సంబంధం ఉన్నప్పుడు అవి విప్పుకుంటాయి. అంటే వాటి ద్వారా మనము ప్రకృతి తత్వాన్ని, లేకపోతే జీవితంలో ఉండే భోగ్యాలని హాయిని అనుభవిస్తాం. కానీ ఎప్పుడైతే లోపల పరమాత్మ ధ్యానంలోకి వెళ్తామో, ఆ లోపల దహరం పుండరీకం అన్నామే, ఆ కమలం లాంటి హృదయంలో ఉండేటువంటి పరమాత్మ సత్వం వెళ్ళేటప్పటికీ అక్కడేమవుతుంది? ఇవి పనికిరాకుండా ముడుచుకుంటాయి. అంటే బయట ఇంద్రియాలు పనికిరావు, లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ తర్వాత అక్కడ ఏంటంటే ఆ ఇంటికి వెనుక భాగం అన్నాం. వెనుక అనేటప్పటికీ శరీరం యొక్క వెనుక భాగం, వీపు భాగం, మిగతా భాగం అన్నమాట. అక్కడ ఏమిది? తోట. అక్కడ ఉండేటువంటి ఒక దిగుడు బావి ఉంది. బావి అంటే కిందికి ఉండవలసినది. అందువల్ల యోగ శాస్త్ర ప్రకారము ఈ కింద అంటే మనకి నాభికి కింది భాగంలో ఉండేటువంటి స్థితిలో నడుము చుట్టూ ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రవాహం ఉంటుందట. దాన్ని మనం పాముతో పోలుస్తారు యోగ శాస్త్రంలో. దానికి మూలాధారం అంటాం. నాభి దగ్గర ఏదైతే ఆధారం ఉంటుందో దాని నుంచే ప్రారంభమవుతుంది కనుక ఇది జ్ఞానానికి మూలాధారము. అక్కడి నుంచి ఏమవుతుంది? వెనుకకి మన వెన్నుపూస ఉంటుంది. దాంట్లో నాడీల లోపల మధ్య మధ్యన రకరకాల అంటే ఒక 7 చక్రాలు లాంటివి ఉంటాయట. ఆ 7 చక్రాలు అవి 7 పువ్వుల్లాగా ఉంటాయి, కమల పుష్పాల్లాగా. ఎప్పుడైతే ఒక సర్పము చుట్టుకొని పడుకున్న సర్పము నెమ్మదిగా తాను పైకి లేస్తూ ఉండేటప్పుడు పడగ విప్పుకుంటూ పైదాకా ఎట్లా వెళ్ళి ఒకసారి తోక మీద నిల్చొని పడగని ఎట్లా విప్పి చూపిస్తుందో, అలాగే జ్ఞాన ప్రవాహం అనేటువంటిది ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి వీపులో మనం అంటామే వెన్నులో చలిబుడుతుందని. ఆ చలిబుట్టడమో వెరవడమో వెన్నులోనే జరుగుతోంది. కనుక ఆ నాడి ద్వారా ప్రసారం జరుగుతుంటే జ్ఞాన ప్రసారం జరుగుతుంది. ఒక్కొక్క జ్ఞానం కలుగుతుంటే దాంట్లో ఉండే 7 చక్రాలు ఉంటాయి. వాటికి మూలాధారము, అలాగే స్వాధిష్టానము అని రకరకాల మణిపూరకము అని 7 పేర్లుంటే చివరికి పరమాత్మ దర్శనం కలగజేసేటువంటి చోటికి దాని సహస్రారము అంటాం. ఇక్కడ మన నుదుటి దగ్గర 2 కనుబొమ్మల మధ్యన ఉంటుంది. అక్కడ కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఆ లోపల ఉన్న అంతర్యామిక తత్వం అంతా కనిపిస్తూ ఉందట. కనుక ఇక్కడ ఏమిటే వీపు వెనుక ఉంగల్ పుజొక్కడై తోటత్తు అవియుల్ అన్నప్పుడు నీ వెంటి వెనుక ఉన్నటువంటి బావి అంటే ఆ మూలాధారం నుండి
అదిగో నువ్వు ధ్యానం చేస్తున్నావు కదా, ఆ ధ్యానాన్ని ఇక్కడ వర్ణించిందనమాట. నువ్వు ఎలా అనుభవిస్తున్నావో. ఇక్కడ జ్ఞానం అనేది సూర్యుడు, కమలాలు వికసిస్తాయి సూర్యకిరణాలు పడితే. అలాగా కమలాల్లాగా ఉన్న రకరకాల చక్రాలు, జ్ఞాన చక్రాలు, జ్ఞాన కేంద్రాలు, అవి చైతన్య కేంద్రాలు అంటాం. అవి నెమ్మదిగా నెమ్మదిగా వేస్తూ ఉంటే అదిగో అది ఒక్కొక్కటి వికసించుకొని పోయి నీవు దాంట్లో జ్ఞాన అనుభవాన్ని, నీ యొక్క జ్ఞానంలో పరమాత్మ జ్ఞానస్వరూపుడైన పరమాత్మ తత్వాన్ని అనుభవిస్తున్నావు తల్లి నీ ధ్యానంలో అన్నముడు అన్నమాట. ఎప్పుడైతే ఆ చక్రాలు వెనక ఉండేటువంటి తోట లోపల ఉండేటువంటి కమలాలు వికసించున్నట్టుగా దీని వెనుక ఉండేటువంటి జ్ఞాన ప్రసారం జరుగుతుందో బయట ఉన్న ఇంద్రియాలు ముడుచుకుంటాయి. కనుక ఇవి కలవలు, అదేమో కమలాలట. ఇలాగా అద్భుతమైన ధ్యాన కేంద్రంలో ఉందన్నమాట. అంటే చూసారా, ఈ రెండు మాటల్లోనే ఉంగళ్ పొజొక్కుడై తోటత్తు వావియుల్ శంగజ నీరు వాయినిగజెందు ఆంబల్ అంటే కలవ పువ్వులు, ఆంబల్ వాయి కుంభినహాన్ అనే మాటలోనే ఇదిగో ఇంత అర్థాన్ని ఇమిడిచి పెట్టింది మన తల్లి. అంటే బయటికేమో సామాన్యంగా ఆరాధన చేయడానికి కావలసినటువంటి ఇంటిలో ఏర్పాటు చేసుకోవలసినటువంటి ఒక పవిత్రమైన వాతావరణం, అలాగే లోపల ధ్యాన రూపంలో ఉన్నప్పుడు ఉండేటువంటి శరీరంలో జరిగే మార్పులు, తద్వారా కలిగే ధ్యానము, ఇదని చూస్తుంటే ఎప్పుడైతే అలాంటి భగవద్ ధ్యానంలో ఉంటామో బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఆ నిద్రలో ఉందట ఈవిడ. ఇది దాంట్లో అర్థం. కనుక తల్లి, నీవు ఆ రకంగానే భగవత్ కృష్ణ అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నావే. అక్కడ చూస్తుంటేనట ఇంకొక చమత్కారం ఏంటంటే, అక్కడ ఆ కృష్ణ అనుభవం పొందుతుందట ఈవిడ ధ్యానంలో. ఆ ధ్యానంలో పొందుతుంటే ఆమెకు కావలసిన పరమాత్మ కృష్ణ రూపమే కదా. అందాల కృష్ణుడు తాను అద్భుతమైన రూపంలో తాను నెమిలిపించబెట్టుకొని చక్కగా ముస్తాబైపోయి హాయిగా వచ్చి తన దగ్గరికి వచ్చి అట ఈవిడ చేరుకున్నాడు. అంటే ఈ ఆత్మలో పరమాత్మ చేరుకుంటున్నాడు అనమాట. ఆత్మ పరమాత్మల సంయోగం కలుగుతున్నది. కలిగేటప్పుడు ఈవిడ సామాన్యంగా స్త్రీతో పోలుస్తారు. ఈ గోపిక కదా, ఈ గోపికనట ఆ స్వామి వెనుక నుంచి వచ్చి ఈవిడ కళ్ళు మూసాడట. వచ్చినట్టుగా భావిస్తుంది. వచ్చేటప్పటికీ ఒకసారి కళ్ళు మూసుకున్నాయి. ఆ కళ్ళు మూసుకుంటూ ఆయన స్పర్శతోటి తాను కళ్ళు మూసుకుంటే ఆయన ఒకసారి ఆనందంగా కళ్ళు విప్పి చూస్తున్నాడట. పరమాత్మ యొక్క కళ్ళకేమో కమలాలు పోలుస్తారు. అందుకే అతనికి పుండరీకాక్షుడు అని పేరు, కమలాల లాంటి కన్నులు కలవాలని. అలాగే సామాన్యంగా స్త్రీల యొక్క కనుల్ని కలవ పువ్వులతో పోలుస్తారు. కనుక ఇక్కడ కమలాలు వికసించున్నాయి. నీ ధ్యానములో ఉన్నప్పుడు కమలాలు వికసించుకున్నాయంటే సర్వేశ్వరుడు తన యొక్క తిరునేత్రములతో నిన్ను చూస్తూ ఆనందిస్తున్నాడు. తల్లి, నీవేమో ఆనందంలో కళ్ళు మూసుకున్నావు. ఇలాగా ఆత్మ పరమాత్మ యొక్క రసస్వరూపాన్ని, ఆనంద అనుభవాన్ని ఊహించుకుంటూ ఇక్కడ తాను చెబుతున్నది తల్లి. కనుక ఉంగళ్ పుజొక్కుడై ఇదంతా చెబుతూ ఇదిగో నీ ఇంట్లో జరుగుతుందండి. ఉంగళ్ అంటే నీవు, అంటే ఇది ఒక కోపమేనట. సామాన్యంగా మనము ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో నా వాళ్ళు అనుకున్నప్పుడు సత్పురుషులతో సహవాసం నా అని ఉండాలి తప్ప ఉంగళ్ పుజొక్కుడు నీవు ఎలా ఉన్నావు అంటే నీవు నాది నేను అనే భావనలోనే ఉన్నావు నువ్వు. అంటే అహంకారం, మమకారం అన్నమాట. ఈ సామాన్యమైన అహంకారమే కాదు, భగవతత్వంలో కూడా నాది నేను అనే భావన కలిగి ఉండడం మంచిది కాదు. అందువల్ల అంటే నాది అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నీవే అనుభవిస్తున్నావు కనుక. అలా కాకుండా ఆ పరమాత్మ తత్వాన్ని, ఆ కృష్ణ అనుభవాన్ని అలాగే మాకు కూడా పొందించేట్టుగా చేసి ఆ కృష్ణుని యొక్క కమలాల లాంటి నేత్రములు మా వైపు చూచేట్టుగా, మాలో ఉండేటువంటి కలవల లాంటి మా కళ్ళు ఒకసారి ఆనందంతో మూసుకునేట్టుగా, కృష్ణ చైతన్యంలో మేము తన్మయమయ్యేట్టుగా నీవు వచ్చి మాకు ఉపదేశం చేయాలి తప్ప అలాగా నీవు పొందడం అనేది ఎట్లా ఉందంటే ఇది నిజంగా నువ్వు అహంకారంలో ఉన్నట్టే లెక్క అనుకొని అని చెప్తూ మాకు నీకే సంబంధం లేదు అని వేరుపరిచిందట. ఎవరైతే సామాన్యంగా సత్పురుషులతో సహవాసం లేకుండా దూరం అవుతారో అప్పుడు వాళ్ళకి పరమాత్మ అనుగ్రహం కలగదు అని చెప్పడం కోసం ఇది ఉన్ననందట. కనుక ఇక్కడ ఇలాగా ఆవిడ ధ్యానం చేస్తూ ఉంది గోపిక. కనుక ఈ గోపిక దీంట్లో ధ్యానం చేస్తూ భగవద్ ఆనందాలు అనుభవిస్తూ నిద్రలో ఉన్న ఆవిడ మేలుకొని ఆ భగవద్ ఆనందాన్ని తమకు అందించని ప్రార్థిస్తూ ఈ మాటలు చెప్పారట. ఉంగళ్ పొజొక్కుడై తోట్టత్వావియుల్ శంగజు నీరువాయి నిగజెందు అంబలువాయి కుంభినహాన్. మాకు తెల్లవారుతుందమ్మా అని గుర్తు చెప్పారు. తెల్లవారడం అంటే ఏమిటి, మాలో అజ్ఞానం పోయి పరమాత్మత్వం మీద మనసు కలుగుతోంది. కలిగినప్పుడే నీవు మమ్మల్ని విడిచిపెట్టి నీవు అనుభవిస్తే ఎలాగా? మాకెప్పుడైతే దాని మీద కోరిక కలిగిందో
అప్పుడు నీవు వచ్చి మాకు కృష్ణతత్వాన్ని అనుభవింపచేయాలి, లేకపోతే ఆ కృష్ణ దర్శనమే ఈ తెలుగు కూడా పోతుంది అని చెప్పడం కోసం తెల్లవారింది అని గుర్తు చేసిందట. ఇక్కడ ఇదంతా ఏదో చూస్తూ ఉంటే మీ ఊహలోకే చెందింది కానీ అసలు తెల్లవారడానికి ఇది గుర్తు కాదు అన్నట్టుగా పడుకుందేమనుకొని మరొక గుర్తు చెప్తున్నారు ఇక్కడ. ఉంగళ్ కొజెప్పుడు తోటత్తు వావియల్ శంగజ నీరువాయి నిగజంద అంబలువాయి కుమ్మినహాన్ను అని ఆ తర్వాత శంగన్ పొరిక్కూడై செங்கன் பொடி கூரை வெண்பல் தவத்தவరు తంగళ్ తిరుక్కోయల్ శంగిడివాన్ పోహిన్నారు. అమ్మ, తెల్లవారడానికి మరొక గుర్తు చెప్తున్నాను. ఇక్కడనేమో అనుమాన ప్రమాణంతో జరిగే అంశాన్ని చెప్పింది అక్కడ. ఇక ఇప్పుడు కంటికి కనిపిస్తూ ఉన్నది ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి? ఇదిగో చూడు, ఆ ప్రక్కన చాలా మంది వెళుతున్నారు పూజలు చేయడానికి. ఈవిడ ఎక్కడున్నా ఆ గొల్లతనం అంటే తనకి ఏమి తెలియని అమాయకత్వాన్ని తాను ప్రకటిస్తూ ఉంటుంది మాటల్లో కూడా. ఎక్కడ పొసగ తాను తప్పుడు వ్యవహారం పోదట. అక్కడ వెళ్తున్నారే, అక్కడ ఇదిగో ఆ కాషాయ వస్త్రాలు, ఎర్రటి వస్త్రాలు ధరించిపోతున్నారట. కాషాయ వస్త్రాలు ధరించేవారు సన్యాసులు కనుక సన్యాసులు లేకపోతే మహాత్ములు జీయర్లో అని చెప్పకుండా ఇదిగో ఏముందంటే శంగల్ పొడి కూరై వెంపల్ తవర్ అదిగో అక్కడ పోతున్నారు వాళ్ళు. చూడు, ఆ ఎర్ర బట్టలు కట్టుకుని పోతున్నారు వీళ్ళు. ఆ ఎర్ర బట్టలు అంటే ఎట్లా ఉన్నాయో తెలుసా అని నేను చూస్తూ ఉంటే మాకేం కనిపిస్తుంది అంటే శంగన్ పొడి కూరై. కూరై అంటే వస్త్రములు అన్నమాట, బట్టలు. శం అంటే ఎర్రని, పొడి ఏదో ఎర్రని పొడి ఉందే, ఆ ఎర్రని రాళ్లతోటి పొడి దంచి అది జాదో మరి ఇంకేమిటో అవి జేగుర్రాళ్ళు అంటారట. ఏవైనా సరే ఆ ఎర్రని రాళ్లను పొడిబట్టి నీళ్లలో పోసి కలిపి వాట్ల లోపల బట్టను తడిపి బాగా ఆరవేసుకొని ఎర్రగా అయినటువంటి బట్టలు ఉంటాయే కాషాయ వస్త్రం అంటారు. అదిగో అవి కట్టుకొని పోతున్నారు వాళ్ళు. శంగల్ పొడి కూరై. చూశారా? వాళ్ళు పోతుంటే వాళ్ళ ముఖం చూస్తే ఎట్లా ఉందంటే వెంపల్ తవరు. వాళ్ళంతా తపస్సు చేసినట్టు కనిపిస్తున్నారు, పూజకు పోతున్నారే. ఎట్లా అంటే వాళ్ళ వెన్పల్ అంటే ఆ వాళ్ళ నవ్వుతూ చిరునవ్వు నవ్వినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ నవ్వు లోపల పైకి పళ్ళు కనిపిస్తున్నాయి, తెల్లగా ఉన్నాయి. చూసారా? ఆ తెల్లని పండ్లు, ఎర్రని వస్త్రాలు హాయిగా వేసి వాళ్ళు శంగిడివాన్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పూజా ద్రవ్యాలన్నిటి కూడా చేతిలో పట్టుకొని ఏదో పరిగెత్తున్నారు. చూసారా? తెల్లవారు కన్నా ముందే. అంటే సాధారణంగా అంటే ఆరాధన చేయడానికి కోవెల్లో ఆరాధన చేయడానికి మొట్టమొదట ఆ కోవెల యొక్క తాళాలు తీయాలి. ఆ తాళాలు చేయడానికి ఆ కీస్ ఉంటాయా, తాళ చేతులు అనేవి ఉన్నాయే, అవి పూర్వంలో స్థానాచార్యుల దగ్గర ఉండేదన్నమాట. అంటే ఆ స్థానమునకి ఆచార్యుడు అంటే ఆయన పెద్ద, ఆయన ఆజ్ఞలు ఏం చేయడానికి వీల్లేదు. ప్రధానంగా ఆలయాలకి గృహస్థుల కన్నా యతీశ్వరులే దానికి ముఖ్యమైన ఆచార్యుడిగా ఉండాలి అనేది ఆగమ శాస్త్రం చెబుతూ ఉంది. అందువల్లే తిరుమలలో మనం చూస్తాం జీయర్ స్వాములే ముందుంటారు. శ్రీరంగం అలాంటిదే. కనుక వాళ్ళు ఏం చేయాలి? ముందు వెళ్ళి ఆ తాళాలు తీయాలి, స్వామి యొక్క కోవెల తెరవాలి. ఆ తెరవడానికి పోయేవాళ్ళు ఇలా కాషాయ వస్త్రాలు కట్టుకొని పోతారు. కనుక అలాగ చూచావా? ఇదిగో అంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం పూట జరగాల్సినటువంటి అర్చనా విధానం అంతా కూడా పూజలు జరగడం కోసం కోవెల వైపు పరిగెత్తుతున్నారు. పూజా ద్రవ్యాలు తీసుకోవాలంటే తెల్లవారినట్టు కాదా? వాళ్ళు జ్ఞానులు కదా. వాళ్ళకి ఏమిటంటే వాళ్ళు సమయపాలన చేస్తారు కనుక అందువల్ల ఇక్కడ ఏం చెప్పారంటే శంగల్ పొడి కూరై వెన్పల్ తవర్ తంగళ్ తిరుక్కోయిల్. వారి కోవిల్లోకి వెళ్తున్నారట. చూచారా? ఇది ఫలాని కోవెల అని చెప్పలేదు. మన ఆండాళ్ళ తల్లి ప్రధానంగా మన అందరి దృష్టిలో పెట్టుకుని పరమాత్మ నారాయణుడే సర్వ విధములైనటువంటి సర్వరూపుడు అన్నప్పుడు ఎన్ని రూపాలు పరమాత్మ రూపాలుగా మనకు కనిపించినా, ఎన్ని రూపాలని మన ఇష్టదైవంగా ఏ రూపాన్ని మనం భావించినా అవన్నీ కూడా నారాయణ యొక్క రూపాలే అనే భావన కలిగింది. కనుకనే ఇది ఫలాని కోవెలకు వెళ్తున్నారు అనకుండా తంగళ్ తిరుక్కోయల్ వారి కోవెల్లోకి వెళ్తున్నారు. ఎవరెవరి ఇష్టదైవమో ఎవరెవరికి సంబంధించిందో వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమిటి సన్యాస రూపంలో వెళ్ళి వెళ్తున్నారమ్మా. ఈ తెల్లవారినట్టు కదా తంగళ్ తిరుక్కోయల్ శంగిడివాన్ పోహిన్నారు. ఆ చేతిలో ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు పట్టుకొని అంటే వాటిని కుంచె కోల అంటారట. సరే,
దాని అవసరాలను తీసుకుని పోతున్నారు, అందువలన తెల్లవారుతుందమ్మా అన్నారట. అంటే ఇక్కడ ఏంటి, ఈ దీంట్లో ఇది చూచారు గనుక ఈ సంగతి చెప్పిన కనుక ఇది ప్రత్యక్ష ప్రమాణం, కంటికి కనిపించిన దాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పి తెల్లవారుతుంది చెప్పడం అనమాట. కనుక తమకు తెల్లవారుతున్నది అని చెప్పడానికి ఏం ప్రమాణం, దేని బట్టి చెబుతున్నారు అన్నప్పుడు ఇంతకు ముందేమో అనుమాన ప్రమాణంతో తెల్లవారుతుంది అని చెప్పారు. ఇక ఇప్పుడు ప్రత్యక్షమైన ప్రమాణం కనిపిస్తుంది కనుక ఆ ప్రత్యక్ష ప్రమాణంతో తెల్లవారుతం ఉండడం చెబుతుంది అనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు, అక్కడ చాలా అమాయకంగా చెప్పింది, కానీ అందులో సన్యాసుల యొక్క తత్వం అంతా చెప్పింది అనమాట. సామాన్యంగా ఎర్రటి బట్ట అంటే వైరాగ్యం, రాగం అంటే అరుపు, రాగం అంటే ప్రేమ, రాగం అంటే ఒక వస్తువు మీద మనకి మనసు ఉండడం అనమాట. ఆ మనసు ఆ వస్తువు మీద లేకపోతే విరాగము అంటాం. అంటే విగతమైన రాగం లేదు. ఆ విరాగం యొక్క భావమే వైరాగ్యము. అంటే ఈ సంసార ఆ వైరాగ్యం అంటే రాగము ఎరుపుకు గుర్తు అన్నమాట. కనుక ఎర్రటి బట్టలు, కాషాయ బట్టలు కట్టుకోవడం అనేది వైరాగ్యమునకు గుర్తు. అంటే సంసార సంబంధంతో లేదు అన్నమాట. ఆ వైరాగ్యం ఎట్లా వస్తుందో చెప్పారు ఇక్కడ. అంటే సామాన్యమైన కాషాయ వస్త్రాలు కట్టుకొని పోతున్నారు అనొచ్చుగా, అట్లా అనలేదు. అట్లా అనకుండా ఏమంటుందంటే శంబల్ తొడి కూరై అంటే అక్కడంటే శం అంటే ఎర్రనిది. ఆ ఎర్రతనం అనేది ఏమిటి, ఎర్రతనం అంటే ప్రేమ, ఎర్రతనం అంటే వైరాగ్యము, అంటే సంసార సంబంధాల మీద విరాగం కలగడం అనమాట. వాటిని ఏం చేశారు, ఒక రాయి, ఎర్రటి రాయిని లేక జాతును పొగలగొట్టి బాగా అంటే పొడిగా చేసి నీళ్ళలో కలపడం ఎలాంటిదో అట్లాగే వీళ్ళు కూడా శంగన్ పొడి అంటే ఎర్రని పొడి అంటే ఏమిటి, ఎరుపు మనస్సు అనేది ఒక రాయి లాంటిదట. అంటామే మనం, మనసు నీళ్లు అవుతుంది, మనసు రాయిలాగా అవుతుంది. వీడి మనసు రాయి అంటాం, అయ్యో పాప మనసు నీళ్ళు అయిపోయిందయ్యా అంటాం. మనసు కరిగే స్వభావం ఉంటుంది, మనసు ముద్దయ్యే స్వభావం ఉంటుంది అనమాట. ఏదైతే కఠినమైనటువంటి స్థితి ఉంటుందో దాన్ని మనసును రాయి అంటాం అనమాట. కనుక ఇక్కడ ఏమైపోయింది, మనసు లోపల దాంట్లో ఇంతదాకా కూడా సంసార విషయంలో ఉండేటువంటి రాగము, ఎరుపు, ప్రేమ ఏదో ఉందో ఆ దాంతో గట్టిపట్టటువంటి మనసును ముక్కలు ముక్కలుగా చేసి పొడిగా చేసుకున్నారట వాళ్ళు. అంటే మనసును కరిగించుకున్నారు. చేసి ఏం చేశారు, దాన్ని పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ గుణములు, పరమాత్మ తత్వం అనేటువంటి నీటిలో, భగవంతుని యొక్క కృప అనేది నీటి ప్రవాహం లాంటిదని మనం తెలుసుకున్నామే, అలాంటి నీటిలో దీన్ని కలిపారు. అంటే సంసార వైరాగ్యం కలుపుకొని వాళ్ళు పరమాత్మ విషయంలో చేరుకొని పరమాత్మ మీద ప్రేమ కలిగినటువంటి అటువంటి దాన్ని వస్త్రాన్ని ధరించారట. వస్త్రం అంటే ఏమిటి, ఈ శరీరమే. ఈ శరీరానికే కూరై వస్త్రం తెలుసు. అంతే మనకు భగవద్గీతలో చెప్పారే, నవాని ఏంటి, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని. ఈ శరీరం విడిచి మరొక శరీరంలోకి వెళ్తారన్నప్పుడు ఆ శరీరాన్ని వాసాంసి అని చెప్పుకున్నారు, అంటే వస్త్రములు అని. కనుక కూరై అంటే వస్త్రం అంటే ఈ శరీరము, ఆ రాయి అంటే లోపల ఉన్న మనసు, రాగము అంటే ప్రేమ. ఆ ప్రేమ సంసారం మీద ఉన్న ఎరుపు కాకుండా దాన్ని పగలగొట్టి పరమాత్మ యొక్క తత్వము అనేటువంటి నీటిలో కలిపి తాను ఆ శరీరం నిండా పరమాత్మత్వం చేసుకున్న వాళ్ళు, అంటే వైరాగ్యం కలిగి ఉన్నవాళ్ళు అనమాట. అలాగే తెల్లని పళ్ళు కనిపిస్తున్నాయట. పళ్ళు తెల్లగా ఉండడం అంటే వెన్పల్ తవర్ పళ్ళు తెల్లగా ఎప్పుడు ఉంటాయి అంటే మనం తీసుకునే సాత్విక ఆహారాన్ని బట్టి ఉంటాయన్నమాట. ఎందుకొరకంటే మనసు అనేది మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, బంధానికి గాని మోక్షానికి గాని దేనికైనా అటాచ్మెంట్ అనేది లేదా డిటాచ్మెంట్ అనేది దేని వల్ల ఉంటుంది అంటే మనసుకే ఉంటుంది. కనుక ఆ మనస్సే దాంట్లో మార్పులు చేర్పులు ఉంటాయి. అసలు మనసు అనేది ఎట్లా ఏర్పడుతుంది అనే దానికి మన శాస్త్రంలో, అంటే సామాన్యమైనటువంటి ఆధునికమైన జీవశాస్త్రం ఏం చెబుతుందో మనకు తెలియదు, కానీ మన శాస్త్రాలు ఏం చెబుతాయంటే మనసు అనేది మనం తీసుకునేటువంటి ఆహారము కొంత రక్తంగా కొంత మజ్జగా అలాగా మారి చివరికి అందులో ఉన్న సూక్ష్మమైనటువంటి రసస్వరూపం అయితే ఉందో అది మనసుగా మారుతుంది అంటారు. అంటే ఏమిటి, ఉప్పు వేసుకుంటే ఉప్పు రసం అనేది మనసులో వస్తుందని. ఇలాగా మనసు అనేది రసాలతో ఏర్పడుతుంది. కనుక మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే దాన్ని బట్టి తమోగుణం, రజోగుణం, సత్వగుణం అనేవి ఏర్పడతాయి. కనుకనే పరమాత్మ తత్వాన్ని అనుభవించాలనుకున్న వారికి, సాక్షాత్కరించుకోవాలన్న వారికి, జ్ఞానం కలగాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్వికం అంటే తెలుపు అన్నమాట. ఆ సత్వ గుణానికి తెలుపు అని అర్థము, రజోగుణానికి ఎరుపు అని గుర్తము, అలాగే తమో గుణానికి నలుపు అని
చెబుతాయి శాస్త్రాలు. కనుక సత్వగుణము, పళ్ళు తెల్లగా ఉన్నాయంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే అవి పళ్ళ ద్వారా పోలుగా నవ్వులుతాం మనం. కనుక పళ్ళులో కలర్ మారుతుంది. పళ్ళు తెల్లగా ఉన్నాయంటే అర్థమేంటి, వాడు సాత్విక ఆహారాన్ని తీసుకొని వాడు చక్కని, ఆ తర్వాత ఆ పళ్ళ ద్వారా మనం ఏ మాట మాట్లాడినా పళ్ళ ద్వారానే బయటికి వస్తుంది. కనుక ఆ మాటలో కూడా ఎలాంటి పనికిరాని మాటల వల్ల కాకుండా ఉన్నారనమాట. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి శారీరక శుద్ధి, ఆహార శుద్ధి, దాంతోపాటు వాక్ శుద్ధి, ఇవన్నీ కూడా కలిగిన దానికి గుర్తుగా ఇక్కడ వాళ్ళ కాషాయ వస్త్రాలు, తెల్లని మరి దంతాలు ఇవి కనిపిస్తున్న తవర్ అంటే తపస్సు చేసేవాళ్ళు అనమాట. తపోవంతులు అని అనరాక సామాన్యంగా చెప్పాలి కదా, మరి గొల్లతనం కనుక తవర్ అని అనమాట. కనుక శంగల్ పొడి కూరై వెన్పల్ తవర్ ఎక్కడికి వెళ్తున్నారు, తంగల్ తిరుకోయల్ శంగిడివాన్ పోహిన్నారు. అలాగా తమకు ఉండేటువంటి ఆయా తమ తమ వృత్తులు చేయడానికి వెళ్తున్నారు. చూచారా, ఇంతకు ముందు గోపికలను లేపేటప్పుడేమో చల్లలు జరుగుతున్నారు, ఇంకేదో చేస్తున్నారు చెప్పారు కదా. ఇది సామాన్యమైన కర్మయోగ సంగతి. ఇక్కడ ఆరాధనగా భగవద్ ఆరాధన కూడా కర్మయోగం అయినప్పటికీ కూడా అది దాన్ని ఏమంటాం, నిష్కామ కర్మయోగం అనేటువంటి కర్మ అనే దానికి కర్మయోగం అంటాం. అలాంటి స్థితిలో కనిపిస్తుంది. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుందమ్మా. కనుక తెల్లారంది వాళ్ళు ఎందుకు చేస్తారు, ఎందుకొరకంటే యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. కనుక వాళ్ళు సమాజానికి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు తమ ప్రవర్తన ద్వారా, ఆచరణ ద్వారా సమాజానికి వాళ్ళు ఉదాహరణగా ఉంటారు, మోడల్గా ఉంటారండి, రోల్గా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏది చేస్తే లోకమతి చేస్తుంది కనుక అందుకోసం వాళ్ళు తొందరగా లేచి భగవద్ ఆరాధన చేస్తూ ఉంటారు. కనుక అలాంటి వాళ్ళని చూసినప్పుడు తెల్లవారుతుందమ్మా, ఇంకేం కావాలి నీకు, అలా కాకపోతే అని చెప్పి రెండవ ప్రమాణం చూపించిందనమాట. తంగల్ తిరుకోయల్ శంగడివాన్ పోహిందార్ ఎంగళై మున్ను వెజొప్పువాన్ వాయిపేషుం నంగాయిందిరాయ్ నానాదాయ్ నా ఉడయాయి. ఏమమ్మా, నీవి ఎంగళై మున్ను వెజొప్పువాన్, ఇంతసేపు చెప్పినా ఆమె కదలదు, మెదలదు, మాట్లాడదు, ధ్యానంలోనే ఉన్నది. అయ్యేటప్పటికీ అమ్మ ఒకసారి తన మాట తీరు మారుస్తుంది కదా. ఇదివరకు ఎన్నోసార్లు చూచాం మనం. అంటే అత్యంతమైన భక్తి పారవశ్యంలో ఉన్న వాళ్ళకి భాగవతోత్తమ విషయంలో కానీ భగవద్ విషయంలో కానీ ఒక ఆవేశపూరితమైనటువంటి ఏంటి మాటలు వస్తాయి. అదే పరమాత్మకి ఇష్టమైనది అనేది అంటామే. అలాగే ఇక్కడ ఏమంటుంది, ఇదిగో నువ్వు ఎంగళై మున్ను వెజొప్పువాన్, నువ్వు ముందేం చెప్పావు, మనకు అక్కడ ఉండేటువంటి అదేంటి సభలో ఉన్నప్పుడు మొట్టమొదట మనం ప్రణాళిక వేసుకున్నప్పుడు మనం వెళ్దాం అనుకున్నప్పుడు ఏం చేసినావు, ఎంగళై మమ్మల్ని మున్ను వెజొప్పువాన్, నేను చందం లేపుతా అన్నావే లేదా, మరి ఇప్పుడేమైంది, మేము లేచి వచ్చిన నువ్వు పడుకున్నావే, ఏటమ్మా ఇది అంటూ ఎంగళై మున్ను యజొప్పువాన్ వాయిపేషు మాట ఇచ్చి కూడా నంగాయ్ యజిందిరాయ్, ఇప్పుడేం చేస్తున్నావు, నీవు పడుకున్నావు కనుక నంగాయ్ పూర్ణురాలా అన్నారంట. ఏమిటా పూర్ణము అంటే నీవు భగవద్భక్తిని పొంది పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నావు కనుక నంగాయ్ అన్నమాట. అంటే పరమాత్మ ఆనందాన్ని పొందుతూ భగవత్ సేవలోనే ఉంటూ ఉండేటువంటి జ్ఞానులకి మనం ఏమంటామంటే సామాన్యంగా దీంట్లో తమిళంలో రెండు ఉన్నాయి. ఒకటి భగవద్ ఆరాధన చేసేటువంటి అర్చకులు ఉంటారే వాళ్ళని నంబి అని పిలుస్తారు. అలాగా భగవత్ ప్రేమ కలిగినటువంటి ఆరాధనలో నిమగ్నులై భగవద్ ధ్యానం ఉండేటువంటి స్త్రీలకి నంగాయ్ అని పేరు అనమాట. కనుక ఈవిడ నంబి నంగాయ్ అంటామే. ఇక్కడ ఈవిడ నంగాయ్ అన్నమాట, పరిపూర్ణమైనది. నీవేమనుకుంటున్నావు, భగవదానందం పొందితే, కృష్ణతత్వాన్ని పొందితే అది నాకేదో అంతా నిండింది అనుకుంటున్నావు, కానీ నీది అది పూర్ణత్వం కాదమ్మా. ఎందుకంటే పరమాత్మను ఒకరిని మాత్రమే అనుభవించడం కాదు, పరమాత్మను భాగవతోత్తంతో కలిసి మనకి అక్కడ ఉండేటప్పుడు సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ అని సమస్త పరివారంతో పాటు కలిసి నీవు అనుభవించినప్పుడు మాత్రమే భగవద్ అనంతంలో పూర్ణత కలుగుతోంది. నువ్వు ఏమనుకుంటున్నావు, నంగాయి నేనే పూర్ణం అనుకుంటున్నావే అని చెప్పి నానాదాయ్ నా ఉడయాయి, నానాదాయ్ అంటే నీకు సిగ్గు లేకుండానే ఉన్నావన్నమాట. ఈ సిగ్గు లేకుండా ఉన్నావనే మాటకు బదులుగా నీవు సిగ్గే పొందడం లేదే. ఏమిటా సిగ్గు అంటే ఇంతమందిని కలిసి అందరికీ కూడా పంచాల్సినటువంటి భగవదానందాన్ని నీ ఒక్కదాన్ని అనుభవిస్తున్నావంటే సిగ్గుపడొద్దా తల్లి అని నంగాయి నానాదాయి
అని సిగ్గు, నాను అంటే సిగ్గు అనమాట, లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తున్నవి. నా ఆవుడయాయ్, ఏమన్నంటే నా ఆవుడయాయ్, నీకు నాలుక ఉన్నది, మాటలు చెప్తావు. అప్పుడు ఎన్ని మాటలు చెప్పావు? మాటలు చెప్పినంత తీరు నడవద్దు. ఆ మాటలు ఎక్కడున్నాయి ఇప్పుడు? నానాదాయ్, నా ఉడయాయ్, నీకు నాలుక ఉందట అని చెప్తూ ఈ రకంగా తాను ఆవిడను కాస్త కఠినమైన మాటలతో మాట్లాడినట్టు కనిపించినా, ఇంతకు చెప్పాము మేము, ఇది నిందా స్తోత్రం అంటే పైకి నిందించినట్టు కనిపించినా స్తోత్రం చేయడమేనట అది కూడా. అంటే అర్థమేమిటి? ఇక్కడ ఇక్కడ ఈవిడ, ఈ గోపిక తాను ఆచార్య స్వరూపం అన్నమాట. ఇందులో మనకు ఏ గోపికని గురించిన భగవత్ తత్వాన్ని పొందినటువంటి జ్ఞానుల యొక్క స్వరూపం ఆవిష్కరిస్తారు ఇక్కడ. కనుక ఒక ఆచార్యునికి ఉండవలసినటువంటి సర్వ లక్షణాలు అక్కడ ఉన్నాయట. ఒకటి, తాను ధ్యానము ద్వారా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని పరమాత్మ సాక్షాత్కరించుకోవడము ఒకటి. అలా సాక్షాత్కరించుకున్నటువంటి భగవతత్వాన్ని తాను తనతో పాటు ఇతరులను కూడా కలుపుకొని అనుభవించడం. అలాగా తాను ఏది అనుభవించారో అది లోకానికి అందించడం. అందించేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఎలాంటి సంకోచం ఉండకూడదు, సిగ్గోటి సంకోచం. ఆ పరమాత్మ తత్వాన్ని ఎంత నీవు అనుభవిస్తున్నావో లోకమంతా కూడా అనుభవించేట్టుగా, దానికోసం ఆశించే వాళ్ళందరికీ అనుభవించేట్టుగా చేయడం అనేది అక్కడ నానాదాయ్ అంటే ఆచార్యుడైన వాడికి, ఉపదేశించేవాడికి భగవద్ ఆనందాన్ని లోకానికి పంచాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ పంచేటప్పుడు కూడా ఎలాగా ఒక మేఘము ఎక్కడ సంకోచం లేకుండా అన్ని చోట్లలో కూడా కావలసినంత వర్షాన్ని కురిపిస్తుందో వీడు వాడు అని తేలలేకుండా, అలాగే ఆచార్యుడు కూడా తాను చెప్పుకున్న తనకు తెలిసిన అంశాలన్నిటి కూడా లోకానికి అందించడం కోసం సంకోచించకూడదు. అలాంటి సంకోచం లేనిది నానాదాయ్ అంటే. అలాగే నా ఆవుడయాయ్ చెప్పడానికి కూడా, అందించడానికి కూడా చక్కని ధ్వని ఉండాలి, చక్కని వాక్శాక్తి ఉండాలి. అలా కాకపోతే కూడా ఎవరికి ఎలా చెబితే అర్థమవుతుందో, ఎవరికి ఎలాగా భగవద్ అనుభవం పొందగలుగుతారో అలాంటి లక్షణం కూడా ఉన్నవాడే నిజమైన ఆచార్యుడట. కనుక ఈ అన్ని కలిగే గోపికలో ఉండే లక్షణాలు చూపిస్తూ ధ్యానంలో ఉండి పరమాత్మత్వాన్ని పొంది చక్కగా అవసరమైనప్పుడు లోకానికి అందించేటప్పుడు వాళ్ళకి ఎలాంటి సంకోచం లేకుండా దివ్యమైన మధురమైనటువంటి భాషలతో తాను అందించగలిగే శక్తి ఉందట. కనుక ఇక్కడ ఆ మధురమైనటువంటి నీ మాటల ద్వారా ఆ వాక్కును విని ఆనందించడం కోసమే నీవు ఇందులోకి చేరుమని ప్రార్థిస్తున్నామని ఆచార్యుని యొక్క లక్షణాలు కూడా ఆండాళ్ తల్లి మనకి దాంట్లో ఏమిటి పరోక్షంగా, ఇండైరెక్ట్ గా అంటామే, దాన్ని తోచింప చేసిందన్నమాట. అలాంటి ఆచార్య తరూపమే ఈ గోపిక. అలాంటి వాళ్ళు ఆశ్రయించినప్పుడు ఎప్పుడు ఆశ్రయించాలి అంటే ఆచార్యుల యొక్క బాధ్యత ఏమిటి అంటే ఎప్పుడైతే శిష్యుల్లో మనసులో ఆ భావన కలుగుతుందో, మేము ఇలా పరమాత్మను పొందాలనుకుంటారో అలాంటి స్థితిలోనే వీళ్ళు వెళ్ళి వాళ్లకు ఆ దివ్య ఉపదేశం చేయాలి. అలా కాకుండా తామే స్వయంగా అనుభవిస్తూ ఉంటే మరి అది స్వార్థం కిందకి వస్తుంది కానీ బాధ్యత కాదు. కనుక అలా చేయాలని చెప్పి ఇప్పటిదాకా గోపికలు మేలుకొల్పారే, ఆ మేలుకొల్పే ప్రతి చోట కూడా ఆండాళ్ తల్లి ఇదే హెచ్చరిక చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ నిన్ను ఎందుకు రమ్మంటున్నావో తెలుసా తల్లి అంటే ఏమి లేదు, నీవు కమ్మని గొంతు కలదానివి కనుక, బాగా అనుభవం కలదానివి కనుక నీతో పాటు మేము భగవన్ నామస్మరణ చేయాలి. ఏమిటి ఆ నామస్మరణ అంటే శంగుడు చక్కరమేందుం తడక్కయ్యన్ పంగయక్కన్నానై పాడు, ఏదో రెంబావాయి పాడు అంటే నువ్వు వచ్చి ఏం చేయాలి తెలుసా, ఆ శంఖ చక్ర గదా, శంఖము చక్రము కలిగి ఉన్నటువంటి చతుర్భుజుడైనటువంటి స్వామి ఉన్నాడే, తిరునేత్రుడు పంగజ కన్నానై పుండరీకాక్షుడు, అలాంటి ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపాన్ని, దివ్య కళ్యాణ గణములని వాటిని నీవు గొంతుతో అనుభవిస్తూ నువ్వు పాడుతూ ఉంటే మాతో పాటు మేము కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఆనందాన్ని పొందుతూ ముందుకెళ్తాం తల్లి, కనుక నీవు రమ్మన్నారట. ఈ వాక్యంలో ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో చెప్పారనమాట. ఆ భగవంతుడికి పరమాత్మకి శంఖము చక్రము ఉంటాయి, పొడవైన భుజములు ఉంటాయి, తిరునేత్రములు కమలాల్లాగా ఉంటాయి. ఇదివరకు చెప్పుకున్నామే కప్యాసం పుండరీకమే అక్షిణి, ఆ స్వామి యొక్క దివ్య నేత్రములు కమలాల్లాగా ఉంటాయని, అందుకే అతనికి పుండరీకాక్షుడు అని పేరని. అలాగే ఆజానుబాహం అరవింద దళాయితాక్షం అని రాముడిని చెప్పినప్పుడు రామునికి భుజములు పొడవుగా ఉన్నాయని, ఆ భుజములు పొడవుగా ఉండడం అనే ఒక లక్షణం. అది చక్కని ఏమిటి సాముద్రిక శాస్త్రాన్ని బట్టి చూస్తే ఒక అందానికి లక్షణం అనమాట. అలాగా చేతులు శంఖం చక్రం ఉన్నాయన్నారు అంటే ఏం చేస్తాయి ఇవి? ఈ 4 ఇక్కడ చూపించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో పరమాత్మ
తనను ఆశ్రయించడానికి భక్తులను పిలవడానికి ఉన్నటువంటి లక్షణాలు అక్కడ ఉన్నాయట. ఒకటేమిటి, శంఖం ఏం చేస్తుంది, ఆ శంఖము ఇదిగో ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, రండి రండి అని పిలుస్తుందట. ఆ శంఖం ఎప్పుడు కదలదండి, స్వామి చేతుల నుంచి కదిలేది కాదు, అది కూర్చుంటుంది, కూర్చున్న చోటు నుంచే పలుకుతుంది అనమాట. ఎవరెవరున్నారో, ఇదిగో మా స్వామి ఉన్నాడు, మిమ్మల్ని కటాక్షించడానికి సిద్ధమై ఉన్నాడు కనుక రండోహో అని పిలుస్తుందట. ఆ శంఖమునే మనం ప్రణవము అంటాము, ఓంకారం అంటామే. ఆ ఓంకార నాదంలో మనకు అకార ఉకార మకారములు అనే వాటిల్లో మకారం అనే జీవస్వరూపము, అకారం అనే ఆగు ఓ అనేటువంటి లక్ష్మీ నారాయణులే రక్షకులు, వాళ్ళకే చెందిన వాళ్ళు మీరంతా, మనమంతా. కనుక వాళ్లకు పరతంత్రమై ఉండడమే స్వరూపము, వాళ్ళు చెప్పినట్టుగా వినియోగపడమే ఆత్మస్వరూపం అని తెలపడం కోసం ఉండేటువంటి ప్రణవం యొక్క గుర్తే అక్కడ శంఖమట. ఆ శంఖం ఇచ్చే నాదం ఏంటంటే, ఇదిగో సంసారంలో ఉన్న వాళ్ళంతా కూడా పరమాత్మకు చేరుకోండి అని పిలుస్తుందట. చక్రం ఏం చేస్తుంది, అక్కడ దాకా వచ్చిన తర్వాత వచ్చినటువంటి చక్రాన్ని సుదర్శనం అని పేరు. అంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిస్తే మరి స్వామిని దర్శింప చేయొద్దు, అలాగా ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని తన దివ్య తేజస్సుతో ఒకసారి చూపిస్తుందట. కనుకనే దాని సుదర్శనం అంటే మంచి దర్శనం చేయగలిగేది అన్నమాట. పిలవడం, తర్వాత భక్తులకి పరమాత్మకు సాక్షాత్కారం కలగ చేయడం. అలా కలిగించినటువంటి స్వామి ఏం చేస్తాడు, తన పుండరీకాక్షుడు కమలాల లాంటి కన్నులు కలవాడున్నప్పుడు ఆయన వాత్సల్యపూర్ణ పరమాత్మలో ఉండేటువంటి ప్రేమ, వాత్సల్యం అంటే ఒక సామాన్యమైనటువంటి ఆవుకు తన దూడ మీద ఎంతటి ప్రేమ ఉంటుందో అలాగా దోషమును కూడా భోగ్యంగా భావించి, మనం చేసిన తప్పులు కూడా అవి ఒప్పులుగానే భావించి చాలా బాగా చేసినాడు, ఏది చేసినా అది మంచి, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పులు చేసినా అవి గొప్పగానే కనిపిస్తాయే. అంతటి ప్రేమ కలవాడు పరమాత్మ. ఆ పరమాత్మ తత్వం అనేది కన్నుల్లో కనిపిస్తుంది. పుండరీకాక్షుడు చక్కని మన తత్వం తెలిసిన జ్ఞానం కలవాడు స్వామి అంటూ శంఖ చక్రము కలిగి, తర్వాత పొడవైన భుజములు అంటే అర్థం ఏంటన్నమాట, మనం రక్షించడానికి ఆయనలో శక్తి తక్కువ లేదు కనుక అలాంటి భుజములని అవే ఏం చేస్తాయి. అందువల్లే మన స్వామి 4 చేతుల్లో ఒక చోట శంఖము, ఒక చేతులు చక్రము, అలాగే ఒక చేతినేమో అలాగా తాను తన శ్రీపాదముల వైపు చూపించుకుంటూ ఇక్కడికి రండి, వీటిని ఆశ్రయించని చెప్పడం, మరొక చేతితో అభయహస్తం చూపడం, ఇలాగా 4 చేతులతోటి స్వామి మనను దర్శింప చేస్తాడు కనుక అలాగా మన కోసం అన్ని రకాల పరమాత్మ తాను ఏం చేసి ఉన్నాడే ఆ భగవన్ నామాన్ని మనకు చేసేటువంటి ఉపకారం చేసిన సర్వేశ్వరుణ్ణి మనం ఒకసారి గానం చేద్దాం, నువ్వుంటే చాలా సంతోషం అని చెప్తుందన్నమాట. అయితే వాస్తవానికి మనకు విష్ణు పురాణంలో దానికి అస్త్ర భూషణ అధ్యాయం అని ఒకటి ఉంది. అంటే సర్వేశ్వరుడు యొక్క రూపం యొక్క విగ్రహం యొక్క తత్వం ఏమిటి, శంఖం అంటే ఏమిటి, చక్రం అంటే ఏమిటి, భూషణాలు అంటే ఏమిటి, అలంకారాలు ఏమిటి అనేది అక్కడంతా వివరించారనమాట. దాన్ని బట్టి చూస్తే అతని యొక్క శంఖము అంటే ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి ఏదైతే ధ్వని రూపం ఉందో ఆ ధ్వని రూపమే సర్వేశ్వరుడు. దాన్ని శబ్ద ధ్వని అంటాం, శబ్ద బ్రహ్మ అంటాం. శబ్ద బ్రహ్మస్వరూపం అంటే పరమాత్మ యొక్క ఎక్కడెక్కడ ధ్వని మనకు కనిపిస్తుందో రెంటి ఘర్షణలో ఉట్టే ధ్వనంతా కూడా ఆ పరమాత్మ యొక్క ధ్వనియే అని చెప్పడం. అలాగే చక్రం అన్నప్పుడు చేతశ్చక్రతి, ఆ చేతస్సు అంటే చక్రం అనేది మన మనస్సు అతని చేతిలో ఉంటుంది కనుక చక్రం అంటే మన మనసులన్నిటికీ అధికారతనే కనుక మనోచక్రం అంటాం. ఈ సకల జగచ్చక్రం ప్రపంచమంతా అతని చేతిలో ఉంటుంది. కాలచక్రం మొత్తం కాలమంతా అతని చేతిలో ఉంటుంది అని చెప్పి కాలము, జగత్తు, మనస్సు, మనము అంతా కూడా ఆయన చేతిలోనే. ఆయన ఎట్లా తలుచుకుంటే భ్రామయన్ యంత్రారూఢాని మాయ అని తాను భగవద్గీతలో చెప్తాడు. ఎలాగా యంత్రమును నడిపేవాడు ఎలా తిప్పుతూ ఉంటాడో అలాగే తన చేతిలో తాను ప్రపంచాన్నంతా కూడా కాలాన్నంతా కూడా మన మనసులంతా కూడా తిప్పుతాడు కనుక అలాంటి చక్రం అంటాం అనమాట. కనుక ఆ చక్రం అతని చేతిలో ఉంది చెప్పడం కోసం చక్రం అంటాం. కనుక పరమాత్మకి ఉండేటువంటి శంఖ చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకు అందాన్ని చూపిస్తాయి. దాంతో పాటు అవసరం పడితే ఆ రక్షణకు పనికొస్తాయి అనమాట. ఆయుధాలుగా ఉంటాయి, భూషణాలుగా ఉంటాయి అంటూ అస్త్ర భూషణ అధ్యాయంలో చాలా అద్భుతంగా వివరించి ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ శంగుడు చక్కరమే ఏందు అంటే పట్టుకున్నటువంటి తడక్కయ్యున్ విశాలమైనటువంటి భుజములు కలవాడు, కన్ను, తర్వాత పుండరీకాక్షుడు తడక్కయ్యున్ శంగుడు చక్కరమే పంగజ కన్నానై, పంగజం అంటే పంకజం అంటే కమలం, కన్నానై పాడు, ఆయనను పాడదామనండి అంటే ఆయన కీర్తి చేయడము. అందువల్ల అమ్మ ఇచ్చినటువంటి దివ్య సందేశంలో
మనకు పరమాత్మ యొక్క కీర్తననే ప్రధానము. అందుకొరకే కృష్ణ భగవాన్ కూడా చెప్పుకున్నాడు, సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమశ్చంతంచ మాం నిత్యం నిత్యయుక్త ఉపాసతే. అర్జున, నా గురించి ప్రేమ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు నన్నే కీర్తిస్తుంటారు, నా కొరకే సేవలు చేస్తూ ఉంటారు, అలాగే నన్నే నమస్కరిస్తుంటారు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటారయ్యా, అలాంటి వాళ్ళు నాకు చాలా ప్రియతములు అని చెప్పినట్టుగా తాను ఆండా తల్లి మనకు తిరుప్పావేరు ఏది చెప్పినా కృష్ణ భగవానుడు భగవద్గీతలు చెప్పిన వాటిని తాను మలచి మనకు ఉపయోగపడే రీతిలో ఇక్కడ చెబుతుందన్నమాట. అందువల్లే మనం ఆ భగవద్గీతలు ఉండేటువంటి ఉదాహరణ తీసుకొని చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. కనుక కీర్తన చేయడం అనేది ఆనందం కనుక పరమాత్మ యొక్క నామస్మరణ చేద్దాం రమ్మని ఇందులో పిలిచిందన్నమాట. ఆవిడ లేచి వస్తుంది. అయితే ఇక్కడ మరొక అంశాన్ని కూడా కొద్దిగా సూచించుకోవాలి మనం. సాధారణంగా మన తిరుప్పావైలో మన పూర్వ వ్యాఖ్యాతలు మన పండితులంతా కూడా చెబుతున్న విషయం ఏంటంటే, ఇందులో 10 మంది గోపికలు ఉన్నప్పుడు ఆ 10 మందిలో ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆచార్య స్వరూపమని, ఒక్కొక్క గోపిక ఒక ఆళ్వారు యొక్క స్వరూపమని చెప్పుకోవడం జరుగుతోంది. అంటే ఇక్కడ ఆళ్వార్లు అంటే సామాన్యంగా అమ్మవారు ఉన్నప్పుడు ఉన్న ఆళ్వార్లు ఉన్నారు, తర్వాత వచ్చిన ఆళ్వార్లు ఉన్నారు. కానీ అక్కడ ఏంటంటే ఆమె చెప్పినటువంటి పాశురాల్లోని ఆ మాటలను బట్టి అటువంటి మాటల్ని ఏ ఆళ్వార్లైతే తమ దివ్య ప్రబంధంలో పలికారో ఆ పలికినటువంటి ఆళ్వార్ల యొక్క తత్వం ఇందులో కనిపిస్తూ ఉంది అని వ్యాఖ్యాతలు వివరించారు. అలాగే ఇక్కడ గోపిక యొక్క స్వభావాన్ని వర్ణించినప్పుడు ఏ ఆళ్వార్ల యొక్క స్వభావం ఉంటుందో అలాంటి స్వభావం ఈ గోపికలో కనిపిస్తుంది. కనుక ఇందులో ఫలాని ఆళ్వార్ల యొక్క తత్వం కనిపిస్తూ ఉంది అని చెప్పి ఆ గోపికని మేలుకొల్పడం అంటే ఆలయంలో ఉండేటువంటి ఆళ్వార్ల యొక్క అర్చాస్వరూపంలో ఉండేటువంటి ఆళ్వార్ల యొక్క అనుగ్రహం కావాలని ముందు అక్కడికి చేరుకోండి అని చెప్పడం అనేది. అలాగే ఆచార్యం ఉన్నప్పుడు మనకు తిరుప్పావంతా కూడా అది మనకి అష్టాక్షరి దాంతోపాటు ద్వయమంత్రం యొక్క తత్వాన్ని చెప్తుందని. కనుక అష్టాక్షరి ద్వయమంత్రాన్ని మనం అనుభవించేటప్పుడు ముందు ఏం చేస్తాం, గురు పరంపరను ధ్యానిస్తాం. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః అని చెప్పి 10 వాక్యాలు 13 వాక్యాల్లో 3 వాక్యాలు వైకుంఠనాథుడికి సంబంధించిన విశ్వక్సేనాశ్రియ, అలాగే శ్రీధరాయ నమః అని. ఆ లోపల ఉండేటువంటి 10 వాక్యాలు ఉన్నాయే ఈ 10 మంది 10 ఆచార్యులు అని చెప్పారు. అంటే ఆచార్యుల్లో ఉండే గుణములన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. ఆ తత్వాన్ని బట్టి ఇది ఫలానా ఆచార్యులాగా ఉంది అని చెప్పడమే ఇందులో ఆచార్య తత్వాన్ని, ఆచార్యుల యొక్క అనుగ్రహం కూడా మనకు పొందాలని. మన విశిష్టాద్వైత సిద్ధాంతానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆచార్యులు చూపిన మార్గము, రెండవది ఆళ్వార్లు చూపిన మార్గము. ఈ 2 కలిపి కూడా మనం అనుభవిస్తాం కనుకనే మన దానికి ఉభయ వేదాంతం అని పేరు. అంటే ఆచార్యులేమో సంస్కృత ఉపనిషత్తుల్లో చెప్పిన వేదాంతాన్ని మనకు బోధిస్తే, ఆళ్వార్లేమో పరమాత్మ ద్వారా తాము ఆయన కృప వల్ల పొందినటువంటి భగవతత్వాన్ని చెబుతాయి. ఈ రెండింటిని సమన్వయపరుచుకుని వాస్తవమైనటువంటి తత్వం ఏమిటో మనం పొందుతాం కనుక మన సిద్ధాంతానికి ఉభయ వేదాంతము అని పేరు అన్నమాట. కనుక ఇక్కడ అలాంటి ఆచార్యులు ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకోకపోయినా కనీసం ఈ 9వ దాంట్లో ఈ 9వ గోపిక యొక్క లక్షణాలు బట్టి చూసినప్పుడు ఇందులో ఆళ్వార్లలో తొండరడిప్పడి ఆళ్వార్ కనిపిస్తున్నారు అని కొందరు, అలాగా కాకుండా ఏంటంటే తిరుప్పాణి ఆళ్వార్ కనిపిస్తున్నారు, అలాగా వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టి చెప్పారు. వాస్తవానికి తొండరెప్పడి ఆళ్వార్ అనేవారు విప్రనారాయణ అని అనేవాళ్ళం కదా. ఆ సంగతి మనకు బాగా తెలుసు. వారు శ్రీరంగంలో వేంచేసి ఉండి రంగనాథుడే తప్ప మరొక దానిని చిత్తం పెట్టేవారు కాదు. సామాన్యంగా 10 మంది ఆళ్వార్ల లోపల మిగతా ఆళ్వార్లంతా కూడా వాళ్ళు 9 మంది రంగనాథునితో పాటు మిగతా వాళ్ళతో పాటు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. వెంకటేశ్వర స్వామికి వైభవం చెప్పుకున్నారు నమ్మాళ్వారితో పాటు. కానీ ఒక్క తొండరెప్పడి ఆళ్వార్లే వెంకటేశ్వర స్వామి కూడా పేరు తీయలేదు. ఆయన రంగనాథుడు తప్ప మరొకట్లేదు అన్నాడు అనమాట. అంతటి కమిటెడ్, అంతగా పరమాత్మకి అంకితమైనటువంటి స్థితి కలవాడు. అలాంటి లక్షణం ఈ గోపికలో కృష్ణుని కోసమే తాను ఎట్లా ఈ గోపిక తాను అంకితమై ఉన్నదో అలాంటి లక్షణం కలవాడు తొండరపడి ఆళ్వార్. వారికి తొండర్ అంటే భక్తుల యొక్క, తొండర్ అడి అంటే భక్తుల యొక్క పాదములు, ఆ పాదముల మీద పొడి అంటే ధూమం, అంటే తాను ఎవరో అని చెప్పుకుంటాడు. అంటే ఏమిటి, భగవద్భక్తుల యొక్క శ్రీపాదముల మీద ఉండే ధూళి లాంటి వాడిని నేను అని అంతగా చెప్పుకున్నాడు అనమాట ఆయన యొక్క దాసత్వాన్ని. ఆ తొండరపడి ఆళ్వారు ఏం చేసేవారు అంటే, వారు విప్రనారాయణ తాను ఒక తోట పెట్టుకొని ఆ తోటలో ఉండేవాడు అనమాట. ఆ తోటలో వచ్చిన పుష్పాలతో మాలాలంకారణ చేసేవాడు, మాలలు కట్టి రంగనాథ సమర్పించేవాడు అనమాట. అలా సమర్పించిన తర్వాత భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటారు తొండరపడి ఆళ్వార్లు. అందుకొరికే వారికి ఉండే విశేషాన్ని బట్టే మనము వారు
మన తిరుప్పావై ఆండాళ్ళు చెప్పినటువంటి తిరుప్పావి కన్నా ముందు మనము అరంగత్తమ్మ పళ్ళి ఎഴുந்தరులాయే అని తిరుప్పళ్ళి ఎజిచ్చి చదువుతాం. తొండరపడి ఆడవాళ్ళది రంగనాథుని మేలుకొల్పేటువంటి స్థితి అన్నమాట. అలాగా రంగనాథుని మేలుకొల్పినాడు ఆయన. ఈ మన ఆండాళ్ళ తల్లి ఏమో భాగవతోత్వం మేలుకొలుపుతోంది కనుక అక్కడ ఉండేటువంటి సమానమైన దృష్టి పెట్టుకుని ఇక్కడ తొండరపడి ఆడవాళ్ళని దృష్టి పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఏంటంటే వారు ఈ తిరుప్పళ్ళి ఎజితో పాటు తిరుమాలై అనేటువంటి మరొక దివ్య ప్రబంధాన్ని రాశారు. అందులో చెబుతారు మొట్టమొదటి పాసులలోనే నాకు భగవన్ నామం తెలిసింది. ఇక నామం తెలిసిన తర్వాత ఈ నామస్మరణ చేసిన వారు ఎవరు కూడా యమలోకానికి పోయడానికి వీల్లేదు. ఈనాడు పాపము యమధర్మరాజుకు అంతా కూడా బీడైపోయిందట. అంటే పాపాలు చేసేవాడు ఎవడు లేడు, నామస్మరణ చేస్తే పాపాలు పోయినాయి, లోకమంతా కూడా పుణ్యమైంది కనుక యమధర్మరాజా నీ పని అయిపోయింది పొమ్మంటారు. అలాగా మొదటి పాసులు చెబుతారు కనుక ఇలా భగవన్ నామస్మరణ చేస్తూ మాలాంకరణ చేస్తూ తోటలో విహరిస్తూ ఇలా ఉండేటువంటి తొండరపడి ఆడవాళ్ళ యొక్క లక్షణాలు ఇక్కడ. ఈమె ఉంగల్ పొజుక్కొడై తోటత్తు వావయ్యలని తాను ముందు వెనుక తోటను పెట్టుకున్నది. అలాగా భగవన్ నామస్మరణ చేయమని అన్నారు కనుక ఇక్కడ తొండరపడి ఆడవాళ్ళ యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయని ఆడవాళ్ళ యొక్క వైభవం ఉంది ఇందులో చెబుతారు. అలాగే మనకి ఆచార్యుల సంగతి వచ్చినప్పటికీ నాథమునుడు అనేవారు మనకు 10 అస్మద్గురుభ్యో వారు మొదలుపెడితే అక్కడ పుండరీకాక్ష, నిన్న పుండరీకాక్ష ఆయన మహానం కళ్ళు పుండరీకాలు లాంటి కవులు చెప్పుకున్నామే. ఇక్కడనేమో నాథముని అన్నమాట. ఆ నాథమునుడు మనకు తాము తపస్సు చేసి మహాయోగ శాస్త్రం బాగా తెలిసిన వారు యోగ ముద్రలో ఉన్నప్పుడు ఎన్నో తత్వాలు తెలిసేవట. ఆ యోగములో ఉండే దివ్య ప్రబంధాలన్నింటి కూడా సాక్షాత్కరించుకున్నారు వారు. అలాంటి యోగానికి ప్రధానమైన వారు యోగం ఎలా చేయాలో ధ్యానం ఎలా చేయాలో చేసేవారు అనమాట. భక్తి కన్నా యోగానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలా కాకుండా తాము నమ్మాళ్ళ వాళ్ళను దర్శనం చేసుకుని వారి ద్వారా సకల దివ్య ప్రబంధములు సాక్షాత్కరించుకున్న తర్వాత వాటికి రాగములు ఏర్పాటు చేశారు. వారు తాళాలు కొట్టుకుంటూ గానం చేసేవారు అనమాట. అలాగా ఇక్కడ కూడా ఈ యోగ ముద్రలో ధ్యాన ముద్రలో ఉన్నటువంటి గోపికలు చూసినప్పుడు నాథముల యొక్క లక్షణాలు ఇందులో కనిపిస్తున్నాయి. అలాగే అందరూ కలిసి గానం చేసినప్పుడు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇందులో నాథములనే ఆచార్యుల యొక్క వైభవం, అలాగే తొండరపడి ఆడవాళ్ళ యొక్క వైభవం కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నది అంటూ ఆ తర్వాత భగవన్నామస్మరణ ప్రారంభం చేసి మొదటి పాసురంలో నారాయణనే అని చెప్పుకుంటూ వచ్చినటువంటి అమ్మ విష్ణు సహస్రనామ పారాయణాలు అక్కడక్కడ చేస్తూ వచ్చి ఇక్కడికి ఏమొచ్చింది, ఇక్కడ శంగుడు చక్కర వేందుం అంటే శంగబృందందకీ చక్రి శార్ంగధన్వా గదాధర రథాంగపాడు రక్షోభ్య సర్వప్రహణాయుధ ఓన్నమైతి అని మనం విష్ణు సహస్రాన్ని పూర్తి చేస్తామే, ఇక్కడ ఆ పని చేస్తుంది అనమాట. శంగుడు చక్కర వేందుం తడక్కయ్యన్ పంగజక్కన్నానై పాడు అని. ఇక ఆ తర్వాత అంతా కూడా మిగతా కార్యక్రమాలు భగవత్ తత్వాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ భగవన్ నామస్మరణ అనేది ప్రధానంగా ఇక్కడికి అయిపోతుంది కనుక ఇవన్నీ లక్షణాలు చెప్పినటువంటి విశేషమైనటువంటి పాసరం ఇది. అలాంటి పాసరాన్ని ఆండాళ్ తల్లి దాసుని ద్వారా మరి లోకానికి అందించే కృప చేసింది కనుక ఆండాళ్ తల్లికి ఒకసారి మేము సాక్షాత్తుగా మానసికంగా ధనసమర్పిస్తూ భాగవతోత్తములందరికీ కూడా దాసోహం చెబుతూ ఇక్కడికి ఆండాళ్ దివ్య తిరువడి శరణం. ఓం తత్సత్. உங்கள் புழக்கொடை தோட்டத்து வாவியுள் செங்கஜநீர் நிகழ்ந்து ஆம்பலுவாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னு எஜுப்புவான் வாய் பேசும் நங்காய் எஜுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் கடக்கையன் பங்கயக்கண்ணானை பாடு எலோரெம்பாவாய் பொழுக்குடை தோட்டத்து வாவியுள்
செங்கஜ நீருவாய் நிகழ்ந்து ஆம்பலுவாய் கூம்பினகான் செங்கல் பொழிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடிவான் போகினார் எங்களை முன்னு எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரவேந்தி தடக்கையின் பங்கஜ கண்ணானை பாடேலொரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவள்ளி சமஸ்த பரிவாராய சர்வங்களிகிரா ஸ்ரீமதி நாராயணாய நமः. ஓம் தத்சத். జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. చాలా చాలా ధన్యవాదాలు. శాస్త్రజ్ఞుడు అడిగిన అద్భుతంగా వివరించారు. ఆచార పరంపర గురించి ఆళ్వార్ల యొక్క వివరంగాను తర్వాత తత్వార్థాన్ని చాలా అద్భుతంగా అందించారు. శాస్త్ర ప్రణామాలు. ఇప్పుడు ఎవరైనా స్వామివారితో సందేహాలు ఉంటే అడగవచ్చు అండి. ఫోన్ లైన్లో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా అడగవచ్చు. యూట్యూబ్ లోపల చూస్తున్న వాళ్ళు టైప్ చేయవచ్చండి, చేస్తే దాన్ని మనం వారికి అందిస్తాము. జై శ్రీమన్నారాయణ. ఫోన్ లైన్ ఉన్న వాళ్ళకి వినబడుతుందా అండి? జై శ్రీమన్నారాయణ. మరి మాట వినబడటం లేదు. మాట వినబడుతుందా అండి మీకు? జై శ్రీమన్నారాయణ. మాకైతే ఏం లేదు. కాన్ఫరెన్స్ బ్రిడ్జ్లో ఉన్న వాళ్ళకి నా మాట వినబడుతుందా అండి? జై శ్రీమన్నారాయణ. వింటూ ఉన్నారు. సరే, సమయం కూడా బాగానే గడిచింది అడియన్. మనకి ఇవాళ ఆల్రెడీ ఇండియాలో డిసెంబర్ 31 వచ్చేసింది. సో రేపు మనం వాళ్ళకి స్వామివారు తిరిగి మనం కొత్త పాశ్రమం రేపు 10వ గోపికను లేపేటువంటి రోజులో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి సంఖ్యాపూర్వకంగా కొత్త సంవత్సరం మనకు సంప్రదాయపరంగా సంవత్సరం మనకు ఉగాదితో వస్తుందనుకోండి. సంఖ్యాపూర్వకంగా మన కొత్త సంవత్సరం 2016లో వారు మనకు కలవబోతుంటారు. సో భక్తి మనకు అద్భుతమైనటువంటి ఒక సత్సంగంలో ఉండి అమ్మవారి యొక్క గుణగానాల్ని తెలుసుకుంటూ ఒక సంవత్సరాన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక రోజులో కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని ఆ తిరుప్పావైలో ఉన్నటువంటి వేదార్థ సాధనతో మళ్ళీ మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇది చక్కటి అవకాశం. తిరుప్పావై లోపల ప్రతి సంవత్సరం కూడా మనం మన యొక్క సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి, మన హైందవ ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇలా ఒకటి ముగించుకోవడంలోనూ ప్రారంభించుకోవడంలో కూడాను 2 రకాల కూడాను ఆ తిరుప్పావై మధ్యలో ఉండి జరగడం చాలా అద్భుతమైన విషయం. ఇది మనం అనుకొని తిరిగి రేపు కూడా మనందరం హాజరవుదాం. ఇంకా కొత్త వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చి హాజరు చేయిద్దాం. సో వాళ్ళు అప్పుడు నూతన సంవత్సరం నుంచి అయినా సరే వినడానికి కూడా భాగ్యం కలిగించుకుంటారు. భక్తబృందం స్వామివారికి శాస్త్ర ప్రణామాలతో ధన్యవాదాలు తెలుపుతూ రేపు మళ్ళీ వారు రాకోసం ఎదురు చూస్తూ ఓం అస్మద్గురుభ్యో నమః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.